ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, కృపా సందేశాల శీర్షికలో ఈరోజు మేము 22వ భాగంలోనికి వెళుతుండగా మేము నేర్చుకునవలసిన సంగతులు మీ ఆత్మ నడిపింపు చేత మాకు నేర్పించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ బలియాగమును నెమరు వేసుకొనుచు ఆ శిలువ సింహాసనం యొద్ద నుండే మీ వద్దకొస్తూ ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఈ ధ్యానం కొరకు మీ సహాయం అర్థిస్తూ, మీ ఆశీర్వాదము కొరకు అపేక్ష కలిగి మీ వైపు చూస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి పవిత్రమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కృపా సందేశాల శీర్షిక మన ఆత్మీయ జీవిత ప్రయోజనం కొరకు కొంతకాలంగా ఇక్కడ చోటు చేసుకుంటూ ఉంది. ఇప్పటి వరకు 21 భాగాలు ముగించుకొని ఈ రాత్రి మనము 22వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. అందులో భాగంగా క్రైస్తవ జీవితం అన్నది పరిశుద్ధతకు సంబంధించినది అని, శిలువ నొద్ద యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళి నిమిత్తం చిందించిన అమూల్యమైనటువంటి రక్తంలో మనందరి జీవితాలు కడుగబడినప్పుడు అక్కడ మనకు పరిశుద్ధత దొరుకుతోందని, అప్పటి నుంచి మన యొక్క ఐడెంటిటీ మారుతోందని వాక్యమును బట్టి మనం నేర్చుకున్నాం. దానిని పొజిషనల్ హోలీనెస్ అని పిలుస్తారని, తెలుగులో స్థాన పరిశుద్ధత అని అంటారని, పరిశుద్ధతకు సంబంధించిన అది మొదటి దశ అని మనం నేర్చుకున్నాం. అక్కడ నుంచి మనము పురోగ పరిశుద్ధత అనేటువంటి ఒక దశలోనికి వచ్చి పరిపూర్ణ పరిశుద్ధత అన్న దిశకు ప్రయాణం చేస్తుంటాం. శిలువ నొద్దకు వచ్చినప్పుడు స్థాన పరిశుద్ధత, అక్కడ నుంచి మొదలవుతుంది పురోగ పరిశుద్ధత. ఆ పురోగ పరిశుద్ధత అన్నది మరణించేంత వరకు మన జీవితంలో ఉండగా, ఈ పురోగ పరిశుద్ధత అన్న దశలో క్రైస్తవులుగా మనం బ్రతుకుతూ పరిపూర్ణ పరిశుద్ధత అన్న దిశకు ప్రయాణం చేయాలి. అంటే మన దశ పురోగ పరిశుద్ధత, ఇప్పుడు మన దిశ పరిపూర్ణ పరిశుద్ధత వైపు. ఇది క్రిస్టియన్ జర్నీ. ఇది అర్థం చేసుకోక బాధ్యతారహితంగా బైబిల్లోని వాక్యాలను వక్రీకరిస్తూ వాటిని సరిచేసే ఒక ప్రయత్నం కళ్ళెదురుగా జరుగుతున్న, సరిచేసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఎందరో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దీనికి కారణం మనిషికి తెలియకుండానే తిష్టవేసిన అహం అన్న ఒక దుర్గుణం. ప్రతి మనిషికి ఉండే ఒక శత్రువు అతనిలోని లేదా ఆమెలోని అహము. ఈ అహం అనే ఒక దుర్గుణం ఏం చేస్తుందంటే, మనలోని తప్పును మనము దిద్దుకోకుండా అడ్డుపడుతూ ఉంటుంది. మన గురించి మనకు తప్పుడు సమాచారం ఇస్తూ, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా మేధావివి, నువ్వు తప్పు చేయడం ఏంటి, నువ్వు తప్పు చెప్పడం ఏంటి, నువ్వు తప్పు అనుకోవడం ఏంటి, నువ్వు తప్పు భావించడం ఏంటి, అసలు నువ్వు తప్పుగా వివరించడం ఏంటి, నువ్వు తప్పుగా వ్యాఖ్యానించడం ఏంటి, నీకు చెప్పేటోడు తప్పు చెబుతాడే కానీ నువ్వెప్పుడైనా తప్పు చెప్తావని మనిషికి అహం అనేది బురద నీళ్లతో స్నానం చేపిస్తూ ఉంటుంది. అందువలన సత్యము అన్న సువాసనను ఈ బురదలో ఉన్నవారు అంగీకరించారు. కానీ భక్తిహీనులకు ఉండే గుణం దిద్దుబాటును అసహించుకోవడం అని బైబిల్ చెబుతోంది. ఆ స్థితిలో మనం ఉండకుండా వాస్తవాలను వాక్యపు వెలుగులో ధ్యానిస్తూ, నేర్చుకుంటూ ప్రయాణం చేయడానికి మనసులు సిద్ధం చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. ఇలాంటి మనస్సును దేవుడు
దినదినము మనకు మరింత సమృద్ధిగా అనుగ్రహిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని పెంచాలని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక ఈరోజు మరిన్ని సంగతులు నేర్చుకున్నట్టుకు ప్రయాణం చేద్దాం. గడిచిన వారం పరిశుద్ధత గురించి మాట్లాడుతూ పరిశుద్ధులుగా ఉండవలసిన బాధ్యత మనది కాదా, క్రైస్తవులది కాదా అనే ఒక సబ్ టైటిల్పై 5వ భాగాన్ని మనం మాట్లాడుకున్నాం. కృపా సందేశాల శీర్షికలో అది 21వ భాగం. గడిచిన వారం పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అన్న సబ్ టైటిల్లో అది 5వ భాగం. ఈరోజు కృపా సందేశాల శీర్షికలో ఇది 22వ భాగం. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అన్న సబ్ టైటిల్తో ఇది 6వ భాగం. అదేనా? ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బి హోలీ అనేటువంటి టైటిల్పై ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. 6వ భాగం. ఇక ప్రారంభిద్దాం. ఏ మనిషి అయినా సిలువ దగ్గరకు వచ్చి పాపాలు కడుక్కుంటే ఆ వ్యక్తికి పాపాలు కడుగబడి పక్కా ఖచ్చితంగా పరలోకంలో ఆ వ్యక్తికి సీట్ కన్ఫర్మ్. ఆ తర్వాత ఎప్పుడు కూడా తాను దారి తప్పినట్టు కాదు, పడిపోయినట్టు కాదు, పాపం అంటించుకున్న అది పాపము కాదు, అసలు పాపపు వాసన, పాపపు గాలి ఆ మనిషికి తగలదు అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీనిని బోధిస్తున్నారు. దానికి వాళ్ళు చెప్పిన ఒక లాజికల్ ఎగ్జాంపులే బాప్తిస్మం పొందకముందు, అంటే ప్రభు దగ్గరికి రాకముందు మనందరము కూడా పాపమనే చెరసాలలో ఒక గదిలో ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుక్కున్న తర్వాత, కడుగబడిన తర్వాత ప్రభు మనల్ని పాపమే లేని ఒక నీతి అనే ఒక గదిలోనికి తీసుకొని వచ్చాడు. అందులో ఎట్టి పరిస్థితుల్లో పాపపు వాసన, పాపపు గాలి ఉండదు. కనుక మనం జాగ్రత్తగా జీవిద్దాం, పడిపోకుండా జాగ్రత్త పడదాం, మళ్ళీ పరిశుద్ధతను కోల్పోతామేమో అనేటువంటి చింత ఉండకూడదు అని వారు చెప్పిన సాదృశ్యాలను కూడా గత భాగాలలో మీ ముందు నేను పెట్టాను. దాని కొరకు బైబిల్లో వారు చాలా బలంగా ఉపయోగించే కొన్ని వచనాలు ఉన్నాయి. వాటి సంగతి ఏందో చూద్దాం రండని ఒక్కొక్క వచనాన్ని మీ ముందు వివరిస్తూ వస్తూ ఉన్నాను దేవుని కృపను బట్టి. అందులో భాగంగా గత వారం మనం ఎన్నుకున్నది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఇంకొకసారి తీద్దాం, అక్కడి నుంచే మొదలు పెడదాం ఈనాటి మన ప్రయాణాన్ని. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనాన్ని చాలా బలమైనటువంటి బాణంగా ఈ సదరు బోధక బృందం వాడుకుంటూ ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. గత వారం దీన్ని నేను సమయం తీసుకొని వివరించడం జరిగింది. అక్కడ నుంచి జస్ట్ ఇప్పుడు మొదలు పెడుతున్నాను అంతే. ఈ వచనాన్ని వాళ్ళు తీసుకొని ఆల్రెడీ మనము సిలువ దగ్గరే సంపూర్ణులమైపోయాము, ఇక సంపూర్ణతను సంతరించుకోవాలనే బోధలు చేయకూడదు, అది తప్పు అని వాళ్ళు అంటున్నారు. సంపూర్ణులు అయిపోయాము అని వారు చెప్పడంలో వారి ఉద్దేశం మనకు సంపూర్ణ పరిశుద్ధత వచ్చేసింది అని చెప్పడం. నేనంటున్నాను ఇది నిజమా అని. సంపూర్ణ పరిశుద్ధత మనకు వచ్చేసిందా? ఆ 14వ వచనం అదే చెబుతోందా అని అడుగుతున్నాను. ఆ అడిగే క్రమంలో గత వారం కొన్ని ప్రశ్నలు సంధించా.
మీరు నేను మనము సంపూర్ణులైపోయాము అని 14వ వచనము చెబుతుంటే, ప్రభు దగ్గరికి రాకముందు మనం సంపూర్ణులము కాదు అన్నదే కదా సెన్స్. మరి 14వ వచనంలో వారు చెబుతున్నట్టుగా, వ్యాఖ్యానిస్తున్నట్టుగా మనకు సంపూర్ణ పరిశుద్ధత వచ్చేసింది. మళ్ళీ సంపూర్ణ పరిశుద్ధత వచ్చేసింది మూడోసారి హెబ్రీ పత్రిక 10:14 చూపిస్తూ, ఆ బోధక సమూహం మనకు సిలువ దగ్గరే సంపూర్ణ పరిశుద్ధత వచ్చేసింది అని చెబుతుంటే, అక్కడ సంపూర్ణ పరిశుద్ధతను ఎక్కడుంది అని నేను అడిగాను అంతే. సిలువ దగ్గర మనకు సంపూర్ణ పరిశుద్ధత వచ్చేసింది, ఇక మనము పరిశుద్ధతలో ఎదగాల్సిన అవసరం లేదనేటువంటి భావం అక్కడ ఉందా? అసలు సంపూర్ణత అనేటువంటి పదం పరిశుద్ధతకు సంబంధించినదా అని అడిగి, ఒకవేళ అదే నిజమైతే అదే హెబ్రీ పత్రికలో అంతకుముందు అధ్యాయాలలో సంపూర్ణతకు సంబంధించి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతూ, ఆయన సంపూర్ణ సిద్ధిని పొందినవాడు అనుంది కదా 2వ అధ్యాయంలో కానీ 5వ అధ్యాయంలో కానీ 7వ అధ్యాయంలో కానీ. అలాగైతే ఒకప్పుడు యేసు ప్రభు సంపూర్ణ పరిశుద్ధుడు కాకుండా తర్వాత సంపూర్ణ పరిశుద్ధుడు అయ్యాడా అని అడిగాను. కుదిరితే వచనాలు చెప్పగలరా? హెబ్రీ పత్రిక ఎక్కడెక్కడ? 2వ అధ్యాయము 10వ వచనంలో యేసు ప్రభు గురించి ఆయన సంపూర్ణునిగా తర్వాత అయ్యాడు అన్నట్టు ఉంది. తర్వాత 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు అనుంది. తర్వాత 7వ అధ్యాయంలో 20, 27, 28 వచనాలలో మధ్యలో ఉంటుంది ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు అనుంది. ఒకవేళ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14లో ఉన్నటువంటి సంపూర్ణత అనేటువంటి ఆ పదాన్ని తీసుకొని సంపూర్ణ పరిశుద్ధత అని మీరు మలిచి వ్యాఖ్యానిస్తే, అంతకుముందు యేసుప్రభు కొరకు ఉపయోగించబడినటువంటి అదే పదాన్ని నేను కూడా పరిశుద్ధతకే అప్లై చేసి కూర్చుంటే ఎలాంటి మీనింగ్ వస్తుందో ఒకసారి వినండి అని అన్నాను. అప్పుడు ఏమొస్తుంది మీనింగ్? ఒకప్పుడు ఆయన సంపూర్ణ పరిశుద్ధుడు కాదని, మధ్యలో ఆయన సంపూర్ణ పరిశుద్ధుడు అయ్యాడని, ఆ అర్థం, ఆ భావం వాటికి వస్తే, ఆ వ్యాఖ్యానం నిజమైతే, మధ్యలో పరిశుద్ధుడైన యేసు ప్రభు రక్తము ప్రపంచ మానవులకు సరిపోతుందా పాపాలు కడగడానికి అనే ప్రశ్న పుడుతుంది, తెర మీదకి వస్తుంది. ప్రపంచంలో క్రైస్తవుడు అన్నవాడు, ఏ నిజమైన క్రైస్తవుడు కూడా యేసు ప్రభు మధ్యలో సంపూర్ణ పరిశుద్ధుడయ్యాడు, అంతకుముందు ఆయన ఫుల్ పరిశుద్ధుడు కాడు అని ఎప్పుడు అన్నాడు. నాకు తెలిసి వీళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభుకు అప్లై చేయబడినటువంటి సంపూర్ణత అనేటువంటి పదము పరిశుద్ధతకు సంబంధించినది కాదు అని మనం నిర్ధారించుకుంటుంటే, మరి అది దేనికి సంబంధించినది అని ప్రశ్నించి మనం ప్రయాణం చేశాం. అప్పుడు హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు చెబుతున్నటువంటి విషయం ఏంటి అని మనం లోపలికి వెళ్ళి కొంచెం స్కాన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు, ఆయన పాత నిబంధనలోని యాజకులు ప్రతి ఏటా అర్పించే బలులకు యేసుక్రీస్తు ప్రభు చేసిన బలియాగానికి ఉన్న డిఫరెన్స్ చెబుతున్నాడు అని తేలిపోయింది. పాత నిబంధనలోని ఆ యాజకులు ప్రతి ఏటా అర్పిస్తూ వచ్చినటువంటి బలులు ఎవరికి కూడా సంపూర్ణ సిద్ధిని కలుగజేయలేకపోయాయి. ఎక్కడ చూసాం? 7వ అధ్యాయము 18, 19 వచనాల్లో చూసాం. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను, దాని పేరే క్రొత్త నిబంధన. అయితే దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. దానికి సపోర్ట్కి ఏ రెఫరెన్స్ ఇచ్చాను? 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం ఏమిటది? ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులను అర్పింపబడుచున్నవి. అంటే సబ్జెక్ట్ అంతా సంపూర్ణత అనేటువంటి పాయింట్ ఎక్కడైతే వచ్చిందో అది పాత నిబంధనలోని బలులకు అప్లై చేయబడుతోంది అనేటువంటి కాంటెక్స్ట్ను వదిలేసి, కాంటెక్స్ట్లో నుంచి బయటకు వచ్చి నువ్వేదో మనసులో పెట్టుకొని ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తే మాలాంటి వాళ్ళు అడగరు. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ
కాంటెక్స్ట్ అంటే సందర్భం. సందర్భాలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్పెసిఫిక్ కాంటెక్స్ట్, ఇంకొకటి లార్జర్ కాంటెక్స్ట్. అంటే ఆ అధ్యాయంలో ఉన్న సందర్భం ఏంటి, ఇది స్పెసిఫిక్ కాంటెక్స్ట్. నెంబర్ 2, ఆ పుస్తకములో ఉన్న కాంటెక్స్ట్ ఏమిటి, దానిని లార్జర్ కాంటెక్స్ట్ అంటారు. అంటే నువ్వు ఆ అధ్యాయంలో ఉండైనా మాట్లాడు, లేదా ఆ పుస్తకంలో అయినా ప్రయాణం చేస్తూ మాట్లాడు. రెండిటిని గాలి కొదిలేసి నువ్వు కొత్త పుస్తకంలో కొత్త వ్యాఖ్యానంలోకి వెళ్ళిపోతే సెట్ అవ్వదు అక్కడ. ఏం చేసినా కాంటెక్స్ట్ని మనము వదలకూడదు. ఆ సందర్భాన్ని, గ్రంథకర్త చెబుతున్న సందర్భాన్ని మనం పట్టుకుంటే ఆయన పాత నిబంధనలోని అర్పణలు, బలులు ఆరాధికునికి లేదా ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని కలుగజేయట్లేదట. ఏమిటా సంపూర్ణ సిద్ధి అని మళ్ళీ 7వ అధ్యాయానికి వెళ్ళిపోతే దేవుని యొద్దకు చేరుట. అంతేనా? ఇందాక మనం చూసింది 18, 19 వచనంలో చివరి మాట ఏమిటి? దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. 10వ అధ్యాయం 1వ వచనం కూడా చూపించాను. యాక్చువల్లీ ఈరోజు మెసేజ్ పెద్ద మెసేజ్ ఏం కాదు. ఈ లాస్ట్ వీక్ చెప్పిందంతా అలా మీకు ఒకసారి అలా ఇచ్చి తర్వాత నేను మీకు కొన్ని వచనాలు స్క్రీన్ మీద చూపిస్తూ నేను పక్కకెళ్ళి కూర్చుంటాను అంతే. ఈరోజు మెసేజ్ అదే. ఎలా ఉంటుందో చూద్దురు కానీ. 10వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేట ఎడ తెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. సంపూర్ణ సిద్ధినంటే డైరెక్ట్గా దేవునితో ఫుల్ కాంటాక్ట్ని కుదుర్చలేకపోతున్నాయి. మల్టిపుల్ సాక్రిఫైజెస్, కంటిన్యూస్ సాక్రిఫైజెస్, అనేకమైన బలులు, ప్రతి ఏటా జరిగే బలులు ఫెయిల్ అయిపోతున్నాయి. మనుషులను దేవుని చేత కంప్లీట్గా ఆయన చేత అంగీకరించబడేలా చేయలేకపోతున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం ప్రతి ఏటా బలి అవ్వకుండా అందరి నిమిత్తం ఒక్కసారే, ఆ పదం నొక్కాలి. ఎక్కడుంది మనకు ఒక్కసారే? 9వ అధ్యాయం 26వ వచనం. 9వ అధ్యాయం 26వ వచనం, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అంటే యేసు ప్రభు అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఎన్నిసార్లు? ఒక్కసారే ప్రత్యక్షపరచబడేను. అలా ఇప్పుడు 10వ అధ్యాయానికి వద్దాం మళ్ళీ. అలా 10వ అధ్యాయానికి వచ్చేద్దాం మళ్ళీ. 10వ వచనం, 10వ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఎన్నిసార్లు, ఎన్ని మార్లు? ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఏ పరిశుద్ధత ఇది? స్థాన పరిశుద్ధత. పాపులు అనే ఐడి కార్డ్ సిలువ దగ్గర ఏం చేయబడింది? తెంపివేయబడింది, తీసివేయబడింది. ఏ ఐడి కార్డు మన మెడలోనికి వచ్చింది సిలువ దగ్గర? పరిశుద్ధులు అనే ఒక ఐడి కార్డ్ మన మెడలోనికి వచ్చింది. అది అక్కడ చెబుతున్నాడు, పరిశుద్ధపరచబడి ఉన్నాము అని. ఎన్నిసార్లు బలి యేసుప్రభు అయితే? ఒక్కసారే. 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు, కాంటెక్స్ట్ ఇంకొంచెం త్రోవే ప్రయత్నం చేస్తున్నాం. పోయిన వారం మనం 11వ వచనం చదవాలా, పోయిన వారం మనం 12వ వచనం చదవాలా, పోయిన వారం మనం 13వ వచనం చదవాలా, 14వ వచనం పైన కాన్సన్ట్రేట్ చేశాం. ఇప్పుడు 14వ వచనానికే ప్రయాణం చేస్తున్నాం. కాకపోతే 10 నుండి మొదలుపెట్టి 11, 12, 13 చదువుకుంటూ వెళ్దాం రండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. అండర్లైన్ చేయండి అన్నమాట. మాటిమాటికి అర్పించే బలులవి, మాటిమాటికి అర్పించబడే బలులవి. ఏవి? పాత నిబంధన లోనివి. 12వ వచనం, ఈయనైతే, జాగ్రత్తగా గమనించండి, ఈయనైతే
పోలికుందా? పాత నిబంధనలోని బలులకు యేసు ప్రభు బలికి పోలిక నడుస్తుందా? కాంటెక్స్ట్లో ఉండొద్దు, కాంటెక్స్ట్లో సందర్భంలో ఉండి ధ్యానించొద్దు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము, అండర్లైన్ చేయండి అన్నమాట, సదాకాలము నిలుచు ఎన్ని బలులు అర్పించి? ఒక్క బలి. అంటే ఎక్స్క్యూజ్ మీ, సదాకాలం అనే పదము ఆయన బలికి అప్లై అవుతుంది, నాకు కాదు. నోట్ దిస్ పాయింట్. సదాకాలము అనే పదం ఆయన బలికి అప్లై అవుతుంది, నాకు కాదు. ఎందుకు ఈ మాట చెప్పాను 2 నిమిషాల్లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ బోధక సమూహం సదాకాలం అనే పదాన్ని మనకు రుద్దుతారు, వాళ్లకు రుద్దుకుంటారు. మనం పర్మనెంట్గా సేఫ్, తింటావా తిను, తాగుతావా తాగు, ఎగురుతావా ఎగురు, బట్ యు ఆర్ సేఫ్ యు నో అంటారు. ఎందుకు? సదాకాలం ఉందిగా అని. సదాకాలం మనది కాదండోయ్, సదాకాలం ఆయన బలిది అంటున్నాం. మీరు అవునో కాదో మీరు చూడండి. 12వ వచనం, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. సదాకాలము నిలిచేది నువ్వు నేనా? ఆయన బల? ఆన్సర్, ఆయన బలి. ఆయన మనల్ని కడిగిన తర్వాత మనం ఒకవేళ తప్పిపోతామేమో, కానీ ఆయన బలి మాత్రం వాల్యూ తగ్గదు. ఇది అర్థమైందా పాయింట్? రైట్. సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయేను. ఆ కాంటెక్స్ట్ అలానే ప్రయాణం చేసి 14వ వచనానికి వద్దాం. ఒక్క అర్పణ చేత, మళ్ళీ అదే మాటే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ ముక్క ఎక్కలేదు వీళ్ళకు. ఎందుకు అంటే సదాకాలమునకు మనల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నాడంటే అర్థం, ఒక్కసారి మనము యేసుప్రభు యొక్క బలియాగాన్ని విశ్వసించి ఆయన సిలువ దగ్గరికి మనం వస్తే, నిజంగా వస్తే మన పాపాలు కడుగబడతాయి. ఇప్పుడు మనందరం అదే కదా చేసింది. ఒకప్పుడు మీరు ఎప్పుడు బ్యాప్టిజం తీసుకున్నారండి అంటే కొందరు అంటారు 10 ఏళ్ల కిందట. 10 ఏళ్ల కిందట తీసుకున్నారే, మళ్ళీ 9 ఏళ్ల కిందట మళ్ళీ మీరు బ్యాప్టిజం తీసుకోలేదా? 8 ఏళ్ల కిందట మళ్ళీ మీరు సిలువ దగ్గరికి రాలేదా? 7 ఏళ్ల కిందట మళ్ళీ మీరు యేసు ప్రభు ఇంకొక బలి కోసం రాలేదా? లేదా మరొక బలి కోసం రాలేదా? 10 ఏళ్ల కిందట యేసు ప్రభు బలిని ఆశ్రయించారు, బాగానే ఉంది. 9 ఏళ్ల కిందట ఏ బలి మీద డిపెండ్ అయ్యారు? ఏదైనా ఒక ఎడ్లు లేదా కోడెలు లేదా దూడలు లేదా మేకలు లేదా గొర్రెలు అలాంటి బలులపై మీరేం డిపెండ్ అవ్వలేదా 9 ఏళ్ల కిందట? 10 ఏళ్ల కిందట కదా యేసు ప్రభు బలిపై మీరు డిపెండ్ అయ్యింది. 9 ఏళ్ల కిందట ఏ బలిపై డిపెండ్ అయ్యారు? 7 ఏళ్ల కిందట, 6 ఏళ్ల కిందట, 5 ఏళ్ల కిందట, 4 ఏళ్ల కిందట నేను అడిగాను అనుకోండి, బాబు నువ్వు ఎన్నేళ్ల కిందట అన్నా అన్ని సంవత్సరాలకు నేను డిపెండ్ అయింది ఒక్క బలి మీదనే, కానీ సంవత్సరానికి ఒక బలి మీదనే డిపెండ్ అవ్వట్లేదు అనే కదా మీరందరూ చెప్పేది. మీరే కాదు, నేను కూడా అదే చెప్పేది. ఎందుకంటే మనము అనేక బలులపై ఆధారపడవలసిన అవసరం లేదు. మనం బతికున్నంత వరకు ఒక్క బలియాగం మీదనే మనము విశ్వాసము కలిగి జీవించబద్ధులమై ఉన్నాం. అర్థమైందా పాయింట్? అంటే సదాకాలమునకు మనకు ఒక్క బలే సరిపోతుంది, సఫిషియెంట్. కానీ పాత నిబంధనలకు లేదు అలా. 10 ఏళ్ల కిందట ఒక సంవత్సరం, ఇది 2020, ఇది 24, 2014 నుంచి మొదలు పెడదాం. పాత నిబంధనల అయితే 2014లో ఒక బలిపై డిపెండ్ అవ్వాలి, 2015లో ఇంకొక బలిని తీసుకొని రావాలి, 2016లో మరొక పశువుని తీసుకొని రావాలి. అలా సంవత్సరానికి ఒక పశువుని తీసుకొని వచ్చి వారు ఏం చేయాలి? వారి పాపాల కోసం అర్పిస్తూనే ఉండాలి. మాటికి ఎక్స్క్యూజ్ మీ, అక్కడ చూడండి పైన చూసాం ఆ మాట. ఎన్నో వచనం? 11వ వచనంలో మాటికి అర్పించాలట. పాత నిబంధనలోని బలులు మాటిమాటికి పోయిన సంవత్సరం బలి అర్పించాను కదంటే ఈ సంవత్సరం కూడా తేవాల్సిందే, వచ్చే సంవత్సరం కూడా తేవాల్సిందే. అంటే పాత నిబంధనలో ఉన్న ఆరాధికులు ప్రతి ఏటా ఒక పశువుని తీసుకొని వస్తే గాని దేవుణ్ణి చేరలేకపోతున్నారు. బట్ క్రొత్త నిబంధనలో
చెప్పండి, క్రొత్త నిబంధనలో ప్రతి ఏటా ఒక పశువుపై, ప్రతి ఏటా ఒక జంతువుపై, ప్రతి ఏటా ఒక కొత్త బలిపీఠముపై, ప్రతి ఏటా ఒక బలి అర్పణపై ఎవ్వడు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. కారణం, సదాకాలమునకు సరిపోయే ఒకే ఒక్క బలియాగం 2000 సంవత్సరాల క్రిందట కలువరిగిరిపై జరిగింది. రైటర్ అదే చెబుతున్నాడా, లేకపోతే నువ్వు అప్పుడెప్పుడో కడగబడ్డావు గనక ఇప్పుడు తిన్నా తాగినా ఎగిరినా నీకు పాపం అంటుకోదు ఎందుకంటే నువ్వు సదాకాలమునకు సంపూర్ణుడి అయిపోయావు అనేదా రైటర్ చెప్పేది? మీకేమర్థమైందని అడుగుతున్నా. సిలువ దగ్గర మన పాపాలు కడుగబడిన తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళి పాపం అనే బురదలో దొర్లితే నీకు బురద అంటుకోదంటున్నారు, ఇల్లు అంటుకుంటుంది అంటున్నా నేను. విచ్ ఈస్ కరెక్ట్? అంటుకుంటుందా అంటుకోదా? మరి అక్కడ సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడనంటే సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడనే మాట పరిశుద్ధతకు అప్లై చేసేది కాదది. నువ్వు 100 బలులపై డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సదాకాలము ఒక్క బలినే నువ్వు పెట్టుకొని నువ్వు ప్రభుని చేరుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, కానీ క్లూ కోసం ఎగ్జాంపుల్ వాడుతున్నా. మనకు స్మార్ట్ ఫోన్స్, సిమ్ కార్డ్స్ అని ఉంటాయి కదా. ఇందులో సిమ్ కార్డ్ని రీఛార్జ్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంటుంది మనకు. ప్రతి నెల రీఛార్జ్ చేయడం ఒకటి, రీఛార్జ్లో ఒక మెథడ్, అంతేనా? పోస్ట్ పెయిడ్ కూడా ఒకటి ఉందిలేండి. అలాగనే మన ఇంట్లో స్మార్ట్ టీవీస్ కూడా ఉంటాయి, టెలివిజన్స్. దానికి కూడా రీఛార్జ్ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని యాప్స్కి. నెలకు ఒక రీఛార్జ్ ప్లానింగ్, 6 నెలలకు ఒక ప్యాకేజ్, అంతేనా? సంవత్సరానికి ఒక ప్యాకేజ్ అని ఒక ప్యాకేజెస్ ఉంటాయి. ఐ రైట్ ఆర్ నాట్? ఉంటాయి కదా, రైట్. దేన్నైనా మనం ఒక 1 మంత్ రీఛార్జ్ చేసుకుంటే 30 రోజులు ఆ యాప్ని వాడుకోవచ్చు. అది 6 మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే 6 నెలలు వాడుకోవచ్చు. సంవత్సరం రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. నాకు ఇది ఉందో లేదో నాకు తెలియదు, కానీ లైఫ్ టైం రీఛార్జ్ అని అట్లాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతున్నా. దేనికైనా లేవట. పోనీ ఉందనుకోండి, కాసేపు ఏదో ఒక యాప్కి లేదా ఏదో ఒక సర్వీస్కి లైఫ్ టైం ఉందనుకోండి, ఇంకా ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే లైఫ్ టైం దాన్ని వాడుకునేటువంటి ఆప్షన్ ఏదైనా ఊహించుకోండి. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను. ప్రతి నెల రీఛార్జ్ చేసుకుంటే తప్ప పనికొచ్చే విధంగా లేని ఒక సర్వీస్, 6 నెలల కోసం ఒకేసారి రీఛార్జ్ చేసుకునే మరొక సర్వీస్, సంవత్సరం కోసం రీఛార్జ్ చేసుకునే మరొక సర్వీస్. ఒకవేళ ఒక్కసారి తీసుకుంటే సంవత్సరం కాదు, లైఫ్ టైం వాడుకునే ఒక సర్వీస్ ఏదైనా ఉంటే మీరు అలా ఊహించుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం ఒక్కసారి మన జీవితం అక్కడ తీసుకొని వచ్చి మనం పెట్టుకుంటే లైఫ్ టైం మనము దేవునితో కనెక్షన్ మనకు ఉంటుంది. ఉంచుకుంటే, ఏం చేస్తే, నిలబెట్టుకుంటే. ఇప్పుడు నేను చెప్పిన కంపారిజన్, ఇప్పుడు నేను చెప్పినటువంటి పోలిక మాటికి సంవత్సరానికి ఒక బలిపై నువ్వు డిపెండ్ అవ్వవలసిన అవసరం లేదు అని చెప్పే పాయింట్ కొరకు పాత నిబంధనలో ఉన్నవారు ఏటేటా ఒక పశువుపై, ఏటేటా ఒక బలిపై, ఏటేటా ఒక బలిపీఠంపై ఆధారపడే పరిస్థితి నుంచి క్రొత్త నిబంధనలో వచ్చిన ఒక అద్భుతమైనటువంటి సౌలభ్యం ఏమిటి? ఏటేటా మాటికి రకరకాల బలులపై, రకరకాల పశువులపై నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక్క బలే నీకు లైఫ్ టైం సరిపోతుంది. అది దీని భావం. ఇప్పుడు నేనేం చెబుతున్నాను, వీళ్ళేం చెబుతున్నారు, ఆ డిఫరెన్స్ మీకు అర్థమైందా? వాళ్ళేమంటున్నారు అలా చెప్పట్లా.
నీకు పరిశుద్ధత పర్మనెంట్గా వచ్చేసింది కనుక నువ్వు పడిపోవు, ఎన్నడూ నువ్వు కొట్టివేయబడవు, ఎన్నడూ నీ పరిశుద్ధత నీకు దూరం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమే లేదు అనేది వాళ్ళ పాయింట్. గత వారాలు గత కాలం రాని వారి కోసం ఇంకొకసారి స్క్రీన్ మీద చూపిస్తావా? ఏంటి 3 రకాల పరిశుద్ధతలు చూపించు ఒకసారి. స్థాన పరిశుద్ధత, పురోగ పరిశుద్ధత, పరిపూర్ణ పరిశుద్ధత. చూపించి ఇంకా 3 దశలు: పొజిషనల్ హోలీనెస్, ప్రోగ్రెసివ్ హోలీనెస్ అండ్ పర్ఫెక్ట్ హోలీనెస్. నెక్స్ట్, గతంలో శిలువ దగ్గర స్థానపరమైనది, ప్రస్తుతం అది ప్రగతిశీలమైనదిగా ఉండాలి. భవిష్యత్తులో అప్పుడు అదేమవుతుంది? పరిపూర్ణమైనది అవుతుంది. పొజిషనల్ ఇన్ ద పాస్ట్, ప్రోగ్రెసివ్ అట్ ప్రజెంట్, పర్ఫెక్ట్ ఇన్ ద ఫ్యూచర్. ఇది సత్యం. చూపించు ఒకసారి. ఇది సత్యం. మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము శిలువ దగ్గర. వీ హ్యావ్ బీన్ సాంక్టిఫైడ్. బ్యాప్టిజం అప్పుడు మనం పరిశుద్ధపరచబడుచూ ఉన్నాము. వీఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్. మనం సంపూర్తిగా పరిశుద్ధపరచబడతాం. వీ విల్ బి టోటలీ సాంక్టిఫైడ్. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు వినని వారి కోసం మళ్ళీ చెప్తున్నా. మనకు 3 ఉంటాయి. శిలువ దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధపరచబడతాము. ప్రస్తుతం మనము పరిశుద్ధతలో వర్ధిల్లుతూ ముందుకు సాగాలి. ఫ్యూచర్లో దేవుడు మనల్ని సంపూర్ణ పరిశుద్ధతలోనికి తీసుకుంటాడు అనేది బైబిల్ చెబుతున్న సత్యం. ఇప్పుడు మనం ఎవరిని ఖండిస్తున్నాము అంటే, ఫస్ట్ది మాత్రమే మనకు అప్లై అవుతుంది, సెకండ్ థర్డ్ అసలు పిక్చర్లో లేదు. ఎందుకంటే ఫస్ట్లోనే సెకండ్ ఉంది, ఫస్ట్లోనే థర్డ్ ఉంది, 1లోనే 2 ఉంది, 1లోనే 3 ఉంది. గనుక సెకండ్ థర్డ్ మనకు అప్లై అవ్వదు అని వాళ్ళు చెబుతూ బాధ్యత లేని క్రైస్తవులుగా వారి దుర్బోధల వలన తయారు చేస్తూ ఉన్నారు. ఇది పిక్చర్. దాన్ని ఖండిస్తున్నాం చాలా సీరియస్గా. అర్థమైంది కదా పాయింట్? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పోయిన వారం చెప్పిన దాన్నే ఇంకొంచెం అడిషనల్గా మరికొంత సమాచారం ఇచ్చి, మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇంతవరకు మాట్లాడా. ఇప్పుడు అందరూ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం మాత్రమే చూడండి. అందరూ ప్లీజ్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం అందరూ కలిసి చదువుదాం. రెడీ? 1 2 3 స్టార్ట్. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒకవేళ వారు వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఇది మనం ఆల్రెడీ సంపూర్ణ పరిశుద్ధులైపోయాము అని వాళ్ళు చెప్పడానికి ఈ వచనాన్ని తీసుకుంటే, నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను వాళ్లకు, నేనే కాదు మీరు కూడా వేయాలి. ఇప్పుడు ఒక వచనాన్ని చూపించి, అది నేను పోయిన వారం చూపించాను, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి మీ అటెన్షన్ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము ఒకసారి చూద్దాం. 23 ఏముంది అక్కడ? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అనుందా? ఇంకొకసారి చూద్దాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అని ఈ మాట ఎవరితో అంటున్నాడు? లాస్ట్ టైం చూపించాను, సంఘముతో. 1వ అధ్యాయం 1వ వచనం చూపించాను, సంఘస్థులతో, పరిశుద్ధులతో అని. ఆల్రెడీ క్రీస్తు యేసు ప్రభువులో పరిశుద్ధపరచబడిన వారితో అంటున్నాడు 5వ అధ్యాయం 23వ వచనంలో పౌలు భక్తుడు. ఏమని? దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇప్పుడు నా కౌంటర్ అనుకోండి, నా ప్రశ్న అనుకోండి. నేను అడుగుతున్నది ఏంటంటే, అక్కడ హెబ్రీ 10:14లో ఉన్నది ఆల్రెడీ మీరు సంపూర్ణంగా పరిశుద్ధులు అయిపోయారు అన్నదే నిజమైతే, అది తప్పని తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చెబుతోందా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు హెబ్రీ పత్రిక 10:14 చూపించి మీరు ఆల్రెడీ సంపూర్ణ పరిశుద్ధులు అయిపోయారు అని మీరంటే, మరి 5వ అధ్యాయం 23వ వచనంలో మొదటి తెస్సలోనిక పత్రికలో పౌలు గారు అంటున్నది ఏంటి, చెబుతున్నది ఏంటి అని నేను అడుగుతున్నాను. ఏమని? దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అంటే వీళ్ళు పరిశుద్ధులు సంపూర్ణంగా కాదా? నేను అడగడమే కాదు, మీరు అడగాలి. రైట్?
ఇది నా కౌంటర్ నంబర్ 1 ఈ మెసేజ్లో. హెబ్రీ 10:14 చూపించే వారికి ఈ మెసేజ్లో, ఎందుకంటే పోయిన మెసేజ్ వరకు చాలా పడ్డాయి ఇలాంటివి, ఓన్లీ ఈనాటి ఈ మెసేజ్లో నా కౌంటర్ నంబర్ 1 ఏమిటి? హెబ్రీ 10:14 చూపించి ఆల్రెడీ మనం సంపూర్ణ పరిశుద్ధులైపోయాము అని అంటే, నాకు పాపము కానీ, అపవిత్రత కానీ, దోషము కానీ, భ్రష్టత్వము కానీ నాకు అంటుకోదు అనే వ్యాఖ్యానం మీది కరెక్ట్ అయితే దీని సంగతి ఏంటి అని నేను అడుగుతున్న క్వశ్చన్ నంబర్ 1 అది. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 2. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక. ఒక్క నిమిషం, ఫస్ట్ అపోస్తలుల కార్యములు చూసి ఇక్కడికి వద్దాం. అపోస్తలుల కార్యములు ఇది అయిపోయిన వెంటనే కొరింథీ పత్రికకి వెళ్దాం. 22వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. అననీయ అనేటువంటి ఒక శిష్యుడు, ప్రభు యొక్క శిష్యుడు, కళ్ళు మూసుకుపోయి గుడ్డివాడైన పౌలు గారితో మాట్లాడుతున్నాడు. ఆయనను సౌలు అని పిలిచేవారు. 16వ వచనం, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది, చెప్పండి, బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. అననీయ గారు సౌలు గారితో చెప్పినప్పుడు ఆయన బాప్టిజం తీసుకున్నాడు. తర్వాత కళ్ళు వచ్చేసాయి, పాపాలు కడుగబడ్డాయి. అననీయ గారు సౌలు గారితో చెబుతున్న మాట ఏమిటి? మళ్ళీ 16వ వచనం, నీవు తడవు చేయుటెందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది ఏం చేయమంటున్నాడు? బాప్టిజం తీసుకొని నీ పాపములు కడిగి వేసుకో. అంటలా ఏం చేయండి అన్నమాట, నీ పాపములు కడిగి వేసుకో. నేను అడుగుతున్నాను ప్రశ్న, పౌలు గారు బాప్టిజం తీసుకున్నాడా లేదా? అది చెప్పండి ముందు. తీసుకున్నాడు అంటే అననీయ గారు చెప్పినట్టుగా ఆయన పాపాలు ఏమయ్యాయి? కడుగబడ్డాయి. ఇప్పుడు పౌలు అనే వ్యక్తి పాపాలు కడుగబడిన వ్యక్తి. ఎస్ ఆర్ నో? రైట్. పాపాలు కడుగబడినటువంటి వ్యక్తి కొరింథీ పత్రికలో ఏమంటున్నాడో చూద్దాం. మొదటి పత్రిక 9వ అధ్యాయం, మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దామా. 27 చివరి వచనం అది. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత, నెక్స్ట్ మాట చూడండి, నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరంటున్నారు ఈ మాట? పౌలు గారు. ఈయన జీవితంలో ఆల్రెడీ పాపాలు ఏమి చేయబడ్డాయి చెప్పండి? కడుగబడ్డాయి. ఎప్పుడు? బాప్టిజం అప్పుడు. బాప్తిస్మ కార్యక్రమం అప్పుడే అననీయ గారు చెప్పినట్టుగా ఆల్రెడీ పౌలు గారు తన పాపాలను కడిగి వేసుకుంటే, కొరింథీ మొదటి పత్రికలో ఆయన తన గురించే మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను ఇతరులకు ప్రకటించిన తరువాత ఒకవేళ భ్రష్టుడనైపోదునేమోనని అని నా శరీరమును నలుగగొట్టి దాని లోపరుచుకొనుచున్నాను. అంటే పాపాలు కడుగబడిన తరువాత కూడా భ్రష్టులైపోయే అవకాశం ఉందా? చెప్పండి, ఉందా? ఒకవేళ వాళ్ళ బోధలు ఎక్కించుకుంటే మనం ఏం చెప్పాలో చెప్పనా? వాళ్ళ బోధలు ఎక్కించుకుంటే మనం ఏం చెప్పాలో చెప్పనా? పాపాలు కడుగవేయబడిన తర్వాత భ్రష్టులైపోతామా అంటే, వాళ్ళ బోధలు ఎక్కించుకుంటే ఏం చెప్తామంటే, భ్రష్టులైపోయేది పౌలు గారు లాంటి వాళ్ళేమో మనలాంటి వాళ్ళు కాదని చెప్తాం. అప్పుడు ఎందుకు? మనం హీరోలం కదా. మరి పౌలు గారు లాంటి వాడే అంటున్నాడు, ఇతరులకు ప్రకటించడం మాత్రమే నా జీవితంలో జరుగుతూ నా విషయమై నేను జాగ్రత్తగా ఉండకపోతే నేను భ్రష్టుడైపోయే అవకాశం ఉందని, అందుకే నా శరీరమును ఏం చేస్తున్నాడు? తన శరీరమును నలుగగొట్టుకొనుచు దానిని లోపరుచుకుంటున్నాడు. అంటే
పాపాలు కడిగింది దేవుడైనా దేవుడిచ్చిన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడం విషయంలో పౌలు గారు తనకు తాను బాధ్యతగా ఫీల్ అవ్వట్లేదు. ఇందులో నా బాధ్యత కూడా ఒకటి ఉందని పౌలు గారు ఫీల్ అవ్వట్లా. అప్పుడు నువ్వే గడిగావు కనుక ఇప్పుడు నేను బురదలో దొరలే ప్రయత్నం చేస్తున్నా, దొరలకుండా నువ్వే కాపాడు, క్యాచ్ మీ ఇఫ్ యు క్యాన్ అందమా దేవునితో? బుర్రలేని పసిపిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో ఆడుకుంటూ తల్లిదండ్రులను ఆట పట్టిస్తుంటారేమని స్నానం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి దొర్లుతుంటారు నేల మీద. ఇప్పుడు స్నానం చేయించాను కదా అప్పుడే దొర్లుతున్నామని తల్లి వద్దు అంటే మళ్ళీ దొర్లుతూ ఆ పసిబిడ్డ తల్లితో ఆడే ఆటలేంటి? నేను దొరలకుండా నువ్వు పట్టుకో, అది తల్లికి విసిరే సవాల్. పసిపిల్లలు తల్లికి విసిరే సవాలేంటి, విసిరే సవాళ్ళేంటి? నేను దొర్లుతా నువ్వు పట్టుకో. అప్పుడు తల్లి ఈ పిల్లకు బుర్ర లేదు కనుక ఇట్లే చేస్తుందని సర్దుకుంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత కూడా కొడుకు కూతురు స్నానం చేసి బయటకు వచ్చి నేల మీద దొర్లుతున్నారు అనుకోండి, ఈసారి ఎత్తి పట్టుకోవడం కాదు, ఎత్తేయడమే బయటికి. ఒక వయసు వచ్చిన తర్వాత దొరలకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత బుద్ధి బుర్ర అనేది ఒకటి ఉండాలి. వీళ్ళు చెప్పేది ఏంటో చెప్తున్నా, దేవుడు కాపాడుకుంటాడు, దేవుడు కాపాడుకుంటాడు, దేవుడు కాపాడుకుంటాడు. మనం ఏం చేద్దాం మరి? దొర్లుదాం. పాపం నాకెందుకు ఆశ్చర్యం అవుతుంది, వీళ్ళందరూ ఆ ఫస్ట్ సెంచరీలో ఉంటే పౌలు గారు, పేతురు గారు వీళ్ళందరూ చక్కగా వీళ్ళ దగ్గర కూర్చొని నోట్స్లు రాసుకునేవాళ్ళు. పాపం వీళ్ళకి తెలియక నేను భ్రష్టుడైపోదునేమోనని ఏంటి నా శరీరం నలగొట్టుకొనొచ్చు లోపరుచుకొనుచున్నానంటే, మరి ఈ పెద్ద పెద్ద బోధక సమూహం అంటే పౌలు గారికి చెప్పేవారు, నీకు అస్సలు పని చేయట్లేదు అయ్యా, నీ దగ్గర మ్యాటర్ లేదు, సబ్జెక్ట్ లేదు, విను. అప్పుడు నువ్వు పాపాలు గడుక్కున్నావు కదా అననీయ చెప్పిన తర్వాత, ఓ సౌలా నువ్వే. అప్పుడు అననీయ చెప్తే నువ్వు పాపాలు కడుక్కున్న తర్వాత కడుక్కున్నావుగా, ఇంకా భ్రష్టుడైపోతానంటావేంటి? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. నీకు ఈ సబ్జెక్టే తెలీదా సౌలా అని చెప్పేటోళ్ళు వీళ్ళందరూ కూర్చొని. నా క్వశ్చన్ నెంబర్ 2 ఇది. అందరికీ నా ప్రశ్న అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 2. ఆల్రెడీ పాపాలు కడుగవేయబడిన పౌలు గారు తాను భ్రష్టుడనైపోదునేమోనని ఇంతగా ఎందుకు తన విషయమై తాను జాగ్రత్త తీసుకుంటున్నట్టో, తన శరీరాన్ని తాను ఎందుకు నలుగగొట్టుకుంటున్నట్లో, తన శరీరాన్ని తాను ఎందుకు లోపరుచుకుంటూ ఉన్నట్లు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్రశ్నలన్నీ ఈరోజు చేస్తున్న ఈ సందేశంలోని ప్రశ్నలే. ఇంతకుముందు మాట్లాడిన 21 సందేశాలు ఏవైతే ఉన్నాయో అందులో కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్. ఇంతకుముందు భాగాల్లో చెప్పాను కదా, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యూ షుడ్ కంట్రోల్ యువర్ బాడీ అన్నాడు. ప్రతి ఒక్కరూ మీ ఘటమును మీరు కాపాడుకోవాలి అనలేదా? అది ఎత్తట్లేదు ఇప్పుడు, అది చెప్పాం కనుక, ఆల్రెడీ అడిగాం కనుక. తన శరీరాన్ని తాను కంట్రోల్ చేసుకుంటున్నంటున్నాడు. మరి మన శరీరాలను ఒకసారి చూపిద్దాం, ఎందుకైనా మంచిది మర్చిపోయింటే. మొదటి తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు ఏమని చెప్తున్నాడు? 4-5 వచనములు అంటే 3వ వచనం చదివి కిందికి వద్దాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. సంఘస్థులతో చెప్తున్నాడు అన్నమాట. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన చెప్పండి ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది మీరు ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఇంగ్లీష్లో ఒక్కడ చూపించు ప్లీజ్. ఇంగ్లీష్లో చూపిస్తావా? 4-5 వచనములు ఇదేనా? Each of you should know how to possess his own vessel in sanctification and honor. ఇంకొక వర్షన్ చూపించు, లాస్ట్ టైం చూపించు. వన్ మోర్ వర్షన్. నెక్స్ట్ కంటిన్యూషన్ 3వ వచనం చూపిస్తున్నాం తర్వాత అది. That each of you should learn to control your own body in a way that is holy and honorable. You should learn to control your own
బాడీ. యూ షుడ్ లెర్న్ టు కంట్రోల్ యువర్ ఓన్ బాడీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ అంటున్నాడు 1 కొరింథీ పత్రికలో. మీరేం చేస్తున్నారు పౌలు గారు? మీరు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడిగితే, నేను నా శరీరమును నలుగొట్టుకొనుచున్నాను, లోపరుచుకొనుచున్నాను అని కొరింథీ పత్రికలో చెప్పి, తెస్సలోనిక పత్రికలో సంఘస్థులతో ఏం చెప్తున్నాడు? మీరు కూడా నేర్చుకోవాలి. మీ శరీరాలను నలుగొట్టుకొనుట మీరు కూడా నేర్చుకోవాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బీ హోలీ. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. గాల్లో దీపం పెట్టి అదే మాటను, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడంటే మనము మరబొమ్మలమైతే, మనుషులు కాకపోతే దేవుడు చూసుకుంటాడు. అంతేనా? చిన్నపిల్లలకు మనం బొమ్మలు కొనిస్తాం, కీ ఇస్తే డ్రని వెళ్ళిపోతాయి లోపలికి. అవి మనం కీ ఇచ్చినా కూడా ఎక్కడెక్కడికో పోతుంటాయి. చిన్నపిల్లలకు మనం బొమ్మలు కొనిస్తే కీ చాలా పెట్టేస్తే నేల మీద ఏం చేస్తాయి? చక్కగా వెళ్తాయని మనం పెడతాం, కానీ అవి చక్కగా వెళ్ళవు. ఇట్లా ఇలా వెళ్తాయి, అలా వెళ్తాయి, ఇలా వెళ్తుంటే కీ ఇచ్చినోడు ఏం చేస్తాడు? మళ్ళీ పట్టుకుంటాడు. ఎందుకంటే అది బొమ్మ గనుక. మన బొమ్మలం కాదే, మనుషులం. ఎక్స్క్యూజ్ మీ, ఎన్ని క్వశ్చన్స్ వేసాను ఈరోజు? హెబ్రీ పత్రిక 10:14కి 2 వేసాను. ఒకటి మొదటి తెస్సలోనిక మొదటి పత్రిక 5:23లో దేవుడే మీకు సంపూర్ణ పరిశుద్ధతను అనుగ్రహించునుగాక అని ఏదైతే ఉందో ఆ మాట ఎందుకంటాడు అని అడిగాము. ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్ 2, ఇతరులకు ప్రకటించిన తర్వాత తాను భ్రష్టుడైపోతాడేమోనని తన విషయమై తాను జాగ్రత్త పడుతున్నాడు పౌలు గారు. ఎందుకు నలుగొట్టుకుంటున్నాడు తన శరీరాన్ని, ఎందుకు లోపరుచుకుంటున్నాడు అని అడిగాను. సెకండ్ క్వశ్చన్. నంబర్ 3, ఈ మెసేజ్లో చివరి క్వశ్చన్, ఈ మెసేజ్కే చివరి క్వశ్చన్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12 ప్లీజ్. పౌలు గారు అంటున్నారు, ఇది వరకే నేను గెలిచి తిననైనను, నెక్స్ట్, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిననైనను నేను అనుకొనుట లేదు. నా క్వశ్చన్ అర్థమైందా? మన క్వశ్చన్ ఏమంటారా? క్వశ్చన్ అర్థమైందా? మీ క్రైస్తవ జీవితం గురించి ఒక మాట చెప్పండి సార్ అని పౌలు గారిని అడిగితే, ఇది వరకే నేను గెలిచానని అనుకునుట లేదు. ఇంకా ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను. కాసేపు గెలుపు పక్కన పెట్టండి. వీళ్ళు 24 గంటలు సంపూర్ణులైపోయి ఉంటారు కదా, మళ్ళీ దీని సంగతి ఏంటి? పౌలు గారి లాంటి వాడే నేను ఇంకను సంపూర్ణ సిద్ధి పొంది తిననైనను నేను అనుకొనుట లేదు, కానీ దేని నిమిత్తము నేను క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీ పత్రిక ఎప్పుడు రాశాడో చెప్పనా? పౌలు గారు తన మొదటి సువార్త ప్రయాణం అయిపోయిన తర్వాత, 2వ సువార్త ప్రయాణం కూడా అయిపోయిన తర్వాత, 3వ సువార్త ప్రయాణం కూడా అయిపోయిన తర్వాత, రోమా ప్రయాణము కూడా అయిపోయిన తర్వాత, రోమా ప్రయాణము ముగించుకొని రోముకు చేరిన తర్వాత ఆయన హౌస్ అరెస్ట్ అయి చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రిక. నేను చెప్పేది ఏంటంటే, మీరు పౌలు గారి ప్రయాణాలు కనుక వినకపోయింటే, మొదటి ప్రయాణము, 2వ ప్రయాణము, 3వ ప్రయాణము, రోమా ప్రయాణం అనే 4 ప్రయాణాలు ఒకేసారి వినండి. మీరు స్పృహ కోల్పోయి పడిపోకపోతే నన్ను అడగండి. ఎందుకో చెప్పనా? ఆయన ప్రయాణం చేసిన ప్రయాణాలు వింటే మనం అలసిపోతుంటాం. ఇక్కడ మనము వింటే అలసిపోతాం. ఆయన చేసినోడు ప్రయాణాలు విమానాల్లో కాదు, నడక, ఓడ, నదుల వల్లనైన ఆపదలలోను. ఏంటి? కొరింథీ 2వ పత్రిక రాసే సమయానికే, కొరింథీ పత్రికలు రాసిన చాలా కాలానికి ఆయన ఫిలిప్పీ పత్రిక రాసింది. కానీ కొరింథీ పత్రికలోనే అంటున్నాడు, నదుల వల్లనైన ఆపదలు, సముద్రంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు.
స్వజనుల వలన ఆయన ఆపదలు, అన్యజనుల వలన ఆయన ఆపదలు. ఇదంతా కొరింథీ 2వ పత్రికలో ఉంటుంది. ఆ కొరింథీ 2వ పత్రిక రాసిన చాలా కాలానికి ఫిలిప్పీ పత్రిక రాశాడు. ఫిలిప్పీ పత్రిక రాసే సమయానికి, అందుకే నేను చెప్పాను, మొదటి ప్రయాణం అయిపోయింది సువార్త ప్రయాణం, 2వ సువార్త ప్రయాణం అయిపోయింది, 3వ సువార్త ప్రయాణం అయిపోయింది. రోమా ప్రయాణంలో సముద్రంలో ఓడ బద్దలైపోయింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మెలితి అనే ద్వీపానికి చేరితే ఆదివాసులు వారిని చేరదీస్తే అక్కడ పాము గరిచింది సువార్త ప్రయాణంలో, ఆయనకి రోమా ప్రయాణంలో. ఇవన్నీ దాటుకొని జైల్లో ఉండగా రాసిన పత్రిక ఇది. అంత సేవ చేసిన ఆయన అంటున్నాడు, ఇది వరకే నేను గెలిచి తినను అనుకోనటం లేదని. ఆలోచించండి. ఇక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అని. అంటే తెలుగులో చెప్పనా, ఖాళీ గిన్నెకు సౌండ్ ఎక్కువట. ఖాళీ గిన్నె ఏంటలా గణగణ గణగణ గణ 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 గణం రోగుతూ ఉంటుంది. కంచుం రోగినట్టు కణకంబం రోగున కంచే సౌండ్ ఎక్కువ చేస్తుంది. ఇంత సౌండ్ చేస్తుందంటే లోపల ఏముందో అని గిన్నె ఎత్తుకుంటే లోపల ఏముండదు, సౌండ్ ఒక్కటే ఉంటుంది. ఇంత పరిచర్య చేసిన వాడు చేతులు కట్టుకొని నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదంటుంటే మనమేంటో, మన బిల్డప్లేంటో. నా క్వశ్చన్ అర్థమైందా? 3rd పాయింట్, హెబ్రీ పత్రిక 10:14లో మనము సదాకాలమునకు సంపూర్ణులైపోయాము అనేది తీసుకొని అబ్బో దర్జాగా అమ్మయ్య అసలు ప్రాబ్లమే లేదు, సుజుకి సమురాయ్ అంటున్నారు మనోళ్ళు. మీకు సుజుకి సమురాయ్ అంటే అర్థం కాకపోతే పాతకాలం అడ్వర్టైజ్మెంట్లో చూడండి ఒకసారి, మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పటికి పుట్టినోళ్ళు కూడా ఇక్కడ కొంతమంది లేరు. ఇది నెక్స్ట్ జనరేషన్, వీళ్ళందరూ 5G. నేను సుజుకి సమురాయ్ అంటే ఏ క్యాజీ అని అడుగుతారు వీళ్ళు. సుజుకి కంపెనీ వాళ్ళు సమురాయ్ అనే 2-వీలర్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఏది అడిగినా నో ప్రాబ్లం, బ్రేక్ నో ప్రాబ్లం, గేర్ నో ప్రాబ్లం, హార్న్ నో ప్రాబ్లం, లైట్ నో ప్రాబ్లం, ఏది అడిగినా నో ప్రాబ్లం. ఒక దొంగ నో ప్రాబ్లం నో ప్రాబ్లం అంటే సరే ఎత్తుకొని పోతాడు బండి. అది అడ్వర్టైజ్మెంట్. అలాగనా, నేను తాగితే నో ప్రాబ్లం, తిరిగితే నో ప్రాబ్లం, ఎగిరితే నో ప్రాబ్లం, వీళ్ళు చెప్పేది అదే. అందుకే సుజుకి సమురాయ్ అన్నాను. వీళ్ళకి పెట్టిన పేరేంటి, సుజుకి సమురాయిలు. అంటే నువ్వు తాగినా నో ప్రాబ్లం, తిరిగినా నో ప్రాబ్లం, ఎగిరినా నో ప్రాబ్లం, నడవకూడని చోటుకి నడిచినా నో ప్రాబ్లం, కూర్చోకుండా చోటుకు కూర్చున్నా నో ప్రాబ్లం, అన్నీ నో ప్రాబ్లమ్సే. ఎందుకంటే సిలువ దగ్గర నీ ప్రాబ్లమ్స్ అని అయిపోయాయిగా. నీకు ఆధారం ఏంటి బాసు అని అడిగితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూపిస్తారు. అసలు హెబ్రీ పత్రిక 10:14 నువ్వు చూపిస్తే నా క్వశ్చన్లు విందురా అంటున్నావు అంతే. ఇక్కడ ఏ పత్రికలను ఆధారం చేసుకొని మనం ఈరోజు విశ్వాసులు అయ్యామో ఆ పత్రికలు రాసిన భక్తుడు అంటున్నాడు, నేను ఇంకను సంపూర్ణ సిద్ధి పొందలేదు. నేను ఏ 3 ప్రశ్నలు అయితే ఈరోజు వేశానో ఇవే ప్రశ్నలే మీరు అడగండాలని. అరణ్యం చూడతారు ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పడానికి, ఎందుకంటే మీరు ఇది అడుగుతారని వాళ్ళకి తెలియదు కనుక, ఎందుకంటే వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఈ కౌంటర్లు ఉండవు కనుక. ఒకవేళ ఈ క్వశ్చన్లైనా ఉంటాయేమో కానీ ఇప్పుడు నేను అడగబోయేది నాకు తెలిసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు అది చెప్పబోతున్నా, అది చెప్పి ఆమెనంటాను. రైట్, విందాం. ఈరోజు నా సందేశంలో ఇప్పటివరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటే 80% మెసేజ్ అయిపోయింది. నేను ఇప్పటివరకు చెప్పిన మెసేజ్ అందరికి అర్థమైందా లేదా అని అడుగుతున్నా. ఫస్ట్ అందరికి అర్థమైందా అంటే మీకు 80% అయిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడబోయేది 20%. ఈ 20% దేనికోసమో అందరు ఒక్కసారి హెబ్రీ పత్రికకు వస్తే నేను చెప్తాను. రండి, హెబ్రీలకు రాసిన పత్రిక
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, మళ్ళీ 10వ అధ్యాయం, మళ్ళీ 14వ వచనం. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు నేను అడగబోయేది 4వ ప్రశ్న. ఓకే, 4వ ప్రశ్న. ఇంతవరకు 3 అడిగాను, ఇప్పుడు నేను అడగబోయేది 4వ ప్రశ్న. ఆ 4వ ప్రశ్న అడగడానికి 10, 14 మళ్ళీ చూపిస్తున్నాను. ఒక్కర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు అన్న మాటను తీసుకొని మేము పరిశుద్ధతను కోల్పోతామేమో, పోగొట్టుకుంటామేమో అనే బోధనే వద్దు, భయమే వద్దు, భీతే వద్దు, ఈ సమస్య మీకు ఉండకూడదని చెబుతున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటో చెప్పనా, జాగ్రత్త వినండి. ఎన్నో అధ్యాయం ఇది? 10వ అధ్యాయం. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి, చెక్ చేసి ఒకసారి చెప్పండి. హెబ్రీ పత్రికలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 13 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు అది పత్రిక. పదవ అధ్యాయం 14 ఒక్కటి పట్టుకొని యుద్ధం చేస్తానంటే కుదరదు. అసలు ఈ గ్రంథకర్త ఈ పత్రికను ఎందుకు రాశాడో ఒక్కసారి ఆలోచిద్దాం రండి అని పిలుపునిస్తున్న అందరికీ నా పిలుపు ఏంటి చెప్పండి. అసలు 10వ అధ్యాయం 14వ వచనం ఒక్కటి తీసుకొని నేను మొత్తం డ్యాన్స్లు వేస్తానంటే కుదరదు. అసలు 13 అధ్యాయాలలో గ్రంథకర్త ఏం చెబుతున్నాడో ఒక్కసారి ఆలోచిద్దాం రండి అంటున్నా. ఎందుకంటే 119వ కీర్తన 160వ వచనంలో ఒక మాట అంటాడు కీర్తనాకారుడు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, అయినా చూద్దాం ఒకసారి. 119వ కీర్తన 160వ వచనం చదువుతారా? 119వ కీర్తన 160వ వచనం. వాట్ ఇస్ దట్? నీ వాక్య సారాంశము సత్యము. నేను ఒక్క వచనాన్ని పక్కకు తీసుకొని వచ్చి నీ మీద రుద్దుతానంటే బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఒప్పుకోదు. ఆ ఒక్క వచనాన్ని నేను ఐసోలేట్ చేసి, ఐసోలేషన్ అంటే తెలుసు కదా, కరోనా నుంచి మనకు ఐసోలేషన్ బాగా పరిచయం అయింది. ఒంటరిగా ఉండడం, అందరికీ దూరంగా ఉండి, అది ఐసోలేషన్. బైబిల్లోని ఒక్క వచనాన్ని మిగిలిన వేటితో జోడు చేసి యాడ్ చేసి చదవకుండా దీని ఒక్కదాన్నే బయటకు తీసుకొని వచ్చి చదివితే కుదరదు. తప్పుడు వ్యాఖ్యానాలు పుట్టే అవకాశం ఉంది. తప్పుడు వివరణలకు అది దారి తీస్తుంది. కనుక ఒకవేళ సీరియస్గా సత్యమేంటో తెలుసుకోవాలనే ఆ సీరియస్నెస్ కనుక నిజంగా మనలో ఉంటే ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒకరోజైనా చేయవలసిన ప్రయత్నమే. అసలు ఈ 13 అధ్యాయాలలో ఈ పత్రిక ఏం మాట్లాడుతోంది? ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ పత్రిక వ్రాసిన గ్రంథకర్త, రైటర్, ఆయన టోన్ ఏమిటి? దీంట్లో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇది తెలిసిందనుకోండి, 10, 14 అనేది అసలు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మీరు హెబ్రీ పత్రిక మొత్తం వివరించబోతున్నారో కొంపదీసి గ్రంథ వివరణ ఏమైనా స్టార్ట్ అవుతుందని భయపడకండి. నేను వివరించను, మీరే వివరిస్తారు. ఇప్పుడు అది వివరించడానికంటే ముందు ఇక్కడ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మీకు గుర్తుంటే 6th క్లాస్లో, 7th క్లాస్లో, 8th క్లాస్లో, 9th క్లాస్లో, 10th క్లాస్లో స్టోరీ రైటింగ్ అని ఒకటి ఉంటుంది. స్టోరీ రైటింగ్ మాకు గుర్తుంది అన్నోళ్ళు చేయొద్దండి. పబ్లిక్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఒక స్టోరీని రాయమంటారు పరీక్షలో.
స్టోరీని రాయమనడానికి ప్రశ్నపత్రంలో స్టోరీ ఇవ్వరు. ఏమిస్తారమ్మా? హింట్స్ ఇస్తారు. ఆ హింట్స్ చదివి స్టోరీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నితీష్ మనకు కొన్ని హింట్స్ ఇస్తాడు. ఆ హింట్స్ చూసి మనకు కథ అర్థమవుతుందో లేదో చూద్దాం. చూపించు స్వర్ధరా. చూడండి, అక్కడ స్క్రీన్ మీద మీకు ఒకటి కనపడుతోంది. అవి హింట్స్. ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో కూడా చెప్తాను. నేను తెలుగులో కూడా చెబుతుండగా మీరు కథ అర్థమైందో లేదో చెప్పండి. అ పోర్ ఫార్మర్ అట, ఒక పేద రైతు, గెట్స్ అ వండర్ఫుల్ హెన్, ఒక మంచి అద్భుతమైన ఒక కోడి ఆయనకు దొరికిందట. మీరు కథ చెప్పాలి ఇప్పుడు అదంతా విన్న తర్వాత లేజ్ అ గోల్డెన్ ఎగ్ డైలీ, కోడి అన్నాడు రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుందట కోడి. ఫార్మర్ బికమ్స్ రిచ్, రైతు గొప్పడయ్యాడు. రిచర్, ఇంకా గొప్పడయ్యాడు. వాంట్స్ టు బి రిచెస్ట్, ప్రపంచంలోని అందరికంటే గొప్పడు కావాలనుకున్నాడు. కట్స్ ఇట్, కోడిని లేపేశాడు. ఫైండ్స్ నో గోల్డ్, లోపల బంగారం లేదట. అది హింట్స్ ఇచ్చాడు. ఆ హింట్స్ అన్నిటి చదివిన తర్వాత మీకు కథ అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు కథ రాయమంటే అనగనగా ఒక రైతు ఉండేను అంటారా స్టార్టింగ్లో. అక్కడ లేదు అనగనగా. అక్కడ అనకపోయినా మనం అనాలి అనగనగా అని. హింట్స్ చదవగానే స్టోరీ అర్థమైపోయింది చూడండి. కాకపోతే మనం చిన్నప్పుడు బంగారు బాతు అనేటోళ్ళం, ఇక్కడ బంగారు కోడి అన్నాడు అంతే. హింట్స్ చదవగానే కథ మీకు అర్థమైందా లేదని ఇంకొకసారి అడుగుతున్నా. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంకొక స్టోరీ చూపిస్తాడు చూడండి. ద హేర్ లాఫ్ట్ అట్ ద స్లో మూవింగ్ టార్టస్, నెమ్మదిగా కదులుతున్న తాబేలును చూసి కుందేలు నవ్విందట. ద టార్టస్ నాట్ అట్ ఆల్ అషేమ్డ్ ఆఫ్ హిస్ స్లో పేస్, తన నెమ్మదితనాన్ని బట్టి తాబేలు అసలు సిగ్గుపడలేదట. రిటార్టెడ్ దట్ హీ కుడ్ బీట్ ద హేర్ ఇన్ ఎ రేస్, పందెంలో నేను ఓడిస్తాననిందట తాబేలు. అగ్రీడ్, దానికి ఎవరో ఒప్పుకున్నారట. ద హెయిర్ వెంట అవే ఇన్ లైటింగ్ లీవ్స్, చంగున ఎగిరిందట. ఏదో ఆ రెండిట్లో ఒకటి హేరే. ద టార్టస్ వెంట్ స్లోలీ ఆఫ్టర్ హిమ్. నేను అన్ని చదవాలా? మీకు కథ అర్థమైంది ఇప్పటికే? అందరికి అర్థమైంది కదా. మరి అర్థమైందని చెప్పరు, మొత్తం నా చేత చదివిస్తారు మీరు. తర్వాత చదువుకోండి మొత్తం. ఆ హింట్స్ చూడగానే అందరికి స్టోరీ అర్థమైందా లేదా? లాస్ట్ వరకు ఫస్ట్ స్టోరీ అర్థమైంది, సెకండ్ స్టోరీ అర్థమైంది. ముచ్చటగా మూడో స్టోరీ. ద మైస్ వెరీ అన్హ్యాపీ. మైస్ అంటే చిట్టెలుకలు, మౌజ్ అంటే చిట్టెలుక, మైస్ అంటే చిట్టెలుకలు. చిట్టెలుకలు చాలా బాధగా ఉన్నాయట. ద క్యాట్ కిల్డ్ మెనీ ఆఫ్ దెమ్. ఒక పిల్లి చాలా వాటిని అప్పటికే చంపేసిందట. హెల్డ్ ఎ మీటింగ్, అన్నీ ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. వేరియస్ సజెషన్స్, సలహాలు చాలా వచ్చాయి. నో ప్లాన్ ప్రాక్టికబుల్, సలహాలు ఏమి బాగా వచ్చాయి కానీ కుదరలేదు. యంగ్ మౌ సజెస్టెడ్ దట్ అ బెల్ షుడ్ బి టైర్డ్ రౌండ్ దట్ క్యాట్స్ నెక్. పిల్లి మెడలో గంట వేస్తే పోలా, గంట బెల్ వేస్తే పోలా అని ఒక యంగ్ చిట్టెలుక చెప్పిందట. పిల్లి మెడలో గంట వేస్తే ఆ పిల్లి ఎప్పుడు వస్తున్నా మనకు సౌండ్ వినపడుతుంది కదా అని ఒక యంగ్ చిట్టెలుక చెప్పేసరికి అబ్బో అందరూ ఓ విజిల్ వేశారట. అక్కడ ఉంది. అందరూ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లి భరతం పట్టొచ్చు అనంత అయిపోయిన తర్వాత చివరిన ముసలేలుక ఒకటి వచ్చిందట చిట్టెలుక. అప్పుడు ఆ చిట్టెలుక వచ్చి ఆస్క్డ్ హూ వాస్ గోయింగ్ టు టై ద బెల్ రౌండ్ ద క్యాట్స్ నెక్. అంటే ఇంతకు పిల్లి మెడలో బెల్ ఎవడేస్తాడు అని అడిగిందట ముసలి ఎలుకకి వచ్చేసి. ఆ ముక్క వినగానే ఏ ఎలుక లేదట సీన్లో ఇప్పుడు అక్కడ. ఎందుకు? పిల్లి మెడలో గంటేస్తే పోలా అని ఒకటి చెప్పేసరికి అన్ని చప్పట్లు కొట్టాయి. ఎవడేస్తాడు అని ముసలిలు కరిగేసరికి ఎవడు రాలేదట ముందుకి. ఇప్పుడు మీకు స్టోరీ అర్థమైందా లేదా? ఇందులోని నీతి ఏమిటి? సలహాలు ఎవడైనా ఇస్తాడు, పాటించొద్దు. అది పాయింట్. అక్కడ అన్ని సలహాలు పాటించదగినవి కాదు అనేది ఇక్కడ పాయింట్ ఓవరాల్గా. ఇప్పుడు నేను మీకు 3 స్టోరీలకు సంబంధించిన హింట్స్ ఇచ్చాను. స్టోరీలు అర్థమయ్యా లేదా చెప్పండి. అర్థమయ్యాయా? మాకు 3 కథలు అర్థమయ్యాయి అన్నోళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. అదే మాట మీద ఉండండి. ఇప్పుడు నితీష్ రెడీగా ఉన్నాడు. మనకు 4వ దానికి సంబంధించిన హింట్స్ ఇస్తాడట. ఎన్ని హింట్స్ ఇస్తాడో చెప్పనా? అక్షరాల
44 హింట్స్ ఇస్తాడు. ఇప్పుడు అవి పట్టుకొని నాకు ఒకసారి మీరే విషయం చెప్పండి. ఇందాకైనా ఇంగ్లీష్లో చూపించాడు, ఇప్పుడు మన భాషలో చూపిస్తాడు, తెలుగులో. చూపించండి సార్. మొదటి హింట్, హెబ్రీ పత్రిక 2:1 రైటర్ గారు ఏదో చెబుతున్నారు. చదవండి అందరూ ఒకసారి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. హింట్ నంబర్ 1 అది. ఎక్స్క్యూజ్ మీ, రైటర్ ఏం చెబుతున్నాడు? రీడర్స్కి రైటర్ ఏం చెబుతున్నాడు? విన్న సంగతులు విడిచిపెడితే ఏం జరుగుతుంది? కొట్టుకొని పోతాం గనుక జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, అలా మీకు ఇప్పుడు దీంతో కలిపి 44 చూపిస్తాడు, 13 అధ్యాయాలకు సంబంధించి. మీరందరూ గమనించవలసింది, రచయిత గారు చదివే పాఠకులకు కొంపదీసి హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తున్నాడా? తేడా వస్తే క్రైస్తవ జీవితాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే కోల్పోతారు, జాగ్రత్త అన్న మెసేజ్ ఏమైనా ఇస్తున్నాడేమో చూడండి ఒకసారి. చెక్. 2వ అధ్యాయం 1వ వచనం. యాక్చువల్లీ 3వ వచనం కూడా చూపించగలవా? చూపించు. 2వ అధ్యాయంలోనే 3వ వచనం ఏముంది అక్కడ? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము? వార్నింగా కాదా? రక్షణను ఏం చేయకూడదని చెబుతున్నాడు? నిర్లక్ష్యము చేయకూడదు. నేను ఇప్పుడు 2వ అధ్యాయం 3వ వచనం కూడా చూపించాను కనుక మొత్తం 45, ఇప్పుడు 44 కాదు. స్టార్ట్, కంటిన్యూ, నెక్స్ట్. అది చూడండి. 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం జంప్ చేసి 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూపిస్తున్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. కండిషన్, తుదమట్టుకు స్థిరముగా దానిని చేపడితేనే మనము ఆయనకు ఏమిగా ఉంటాము? ఇల్లుగా. నీకేమైనా కండిషన్ అర్థమవుతుందా? ఈరోజు మనకున్న నిరీక్షణను, ఈరోజు మనకున్నటువంటి దానివల్ల వచ్చే ఉత్సాహమును ఎంతవరకు స్థిరంగా పట్టుకోవాలట? తుదమట్టుకు అంటే ఫైనల్. మధ్యలో విడిచిపెడితే ఏదో కోల్పోతాం. నెక్స్ట్, అదే 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 14వ వచనం చూపించి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమే లేదని వాళ్ళు అంటుంటే, అదే పుస్తకములో అదే రచయిత ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి అంటున్నాం అంతే. వాళ్ళు జీర్ణించుకోలేని వాస్తవం ఏంటో చెప్పన, హెబ్రీ పత్రిక రాయబడిందే క్రైస్తవ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు ఊహించుకోలేని దెబ్బ పడుతుందని హెచ్చరించడానికే ఈ పత్రిక రాయబడింది. నేను ఇంకా 3-4 వచనాలే చూపించా. 45 వచనాలు చూసిన తర్వాత మ్యాటర్ అదే. మీరు కూడా నాకు అదే చెప్తారు. ఇంకో మాట చెప్పనా, అసలు హెబ్రీ పత్రిక అంటేనే వార్నింగ్ లెటర్. ఇది ఏం లెటర్ ఇది? ఆ ముక్క చెప్పండి ఎవరైనా వస్తే. వీళ్ళు నువ్వు 10వ అధ్యాయం 14 చెప్పడం కాదు, అసలు హెబ్రీ పత్రిక ఏ లెటరో చెప్పు. ఫిలిప్పీ పత్రిక అంటే కృతజ్ఞతా పత్రిక, థ్యాంక్స్ గివింగ్ లెటర్ అని అంటారు. అలా ఒక్కొక్క పత్రికను ఒక్కొక్క పదముతో మనం వర్ణించగలిగితే హెబ్రీ పత్రిక అంటే ఏంటి? అదే చెప్తున్నాను, ఇట్స్ ఎ వార్నింగ్ లెటర్. ఆ వార్నింగ్సే కనపడుతున్నాయి మీకు. పత్రిక నిండా హెచ్చరికలే. అప్పుడెందుకు, ఇంకా చాలా ఉంది. కంటిన్యూ, నెక్స్ట్. ఈ మాట ఒక నిమిషం 12 మళ్ళీ.
సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. అలా నేను మొత్తం ఆ అబ్బాయి చూపించి అన్ని వచనాలను నేను చదువుతుంటాను, మీకు వార్నింగ్స్ అర్థమవుతున్నా లేదో క్యాచ్ చేయండి. నెక్స్ట్ 13, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక, పాపము వలన, ఆ మాట వార్నింగ్, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు. అంటే పాపం ఏం చేస్తుంది? పరిశుద్ధులను భ్రమపరుస్తుంది. గనుక ఎవడను కఠిన పరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారయ్యుందుము. ప్రభువును అంగీకరించి, ప్రభువును హత్తుకొని, ప్రభుతో కలిసి సంఘ సహవాసము కలిగి జీవించిన కొందరి బ్రతుకులు విశ్వాసము నుండి తొలగిపోతున్నాయి. ఈ పత్రిక ఎందుకు రాశాడో చెప్పనా? ఇంకా క్లూ ఇస్తున్నాను ఇప్పుడు. ఈ పత్రిక ఎందుకు రాశాడో చెప్పనా? కొంతమంది ఆల్రెడీ ప్రభువును అంగీకరించి ఈ మధ్య కాలంలో ఆయన రక్తం మనకు సరిపోతుందో లేదో అనే అనుమానాలతో బతుకుతున్నారట. అంటే విశ్వాస భ్రష్టులవుతున్నారు. కంటిన్యూ. నెక్స్ట్ 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ, అన్నమాట చూడండి, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగియుందుము. హెబ్రీ పత్రికలో సబ్జెక్ట్ ఏది మాట్లాడుతున్నా ఆయన చెప్పాలనుకుంటోంది ఇదే. మీకు అర్థమైందా? ఈ జాగ్రత్తలు చెప్పడానికే ఆయన సబ్జెక్ట్ అంతా మాట్లాడుతుంటాడు. ఒక ఎల్ఐసి ఏజెంట్ మన దగ్గరకు వచ్చి ఒక అరగంట గంట సేపు మాట్లాడాడు అనుకోండి, ఆయన గంట సేపు ఎన్ని చెప్పినా ఆయన ఫైనల్గా మనకు చెప్పాలనుకుంటుంది ఒకటే, ఏంటో చెప్పనా? పాలసీ కట్టు బాబు అని. అది మ్యాటర్. మనము పాలసీ కట్టడానికి గంట సేపు 100 ఎగ్జాంపుల్స్ చెప్తాడు. ఆయన చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ వెనుక ఆయన మనల్ని అడుగుతోంది ఏంటి చెప్పండి? పాలసీ కట్ట. మన ఇంటికి అప్పుడప్పుడు కొంతమంది రిప్రజెంటేటివ్స్ వస్తుంటారు వస్తువులు తీసుకొని, అంతేనా? కొన్ని వస్తువులు పుస్తకం తీసుకొని వచ్చి చాలా చెబుతారు. ఒక పావు గంట వాళ్ళు చెప్పేవన్నీ విన్న తర్వాత మనకు మ్యాటర్ అర్థమవుతుంది. ఇంతకు వాళ్ళు ఏమడుగుతున్నారు మనల్ని? ఏమడుగుతున్నారు? ఆ ప్రోడక్ట్ కొనమని. మీకు ఇది అర్థమైతే హెబ్రీ పత్రిక రాసిన రైటర్ గారు 1వ అధ్యాయం 1వ వచనము నుండి చివరి అధ్యాయము చివరి వచనం వరకు ఆయన ఏది మాట్లాడినా చెప్పాలనుకుంటుంది మాత్రం ఒకటే, నువ్వు నిలబడే ఉండాలి కానీ విశ్వాసంలో తొలగిపోకూడదు. ఆ ముక్కే నడుస్తుంటుంది. దట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద లెటర్. That is the mood of the letter and that is the tone of the writer. మళ్ళీ చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమోనని. తప్పిపోతారా? అవకాశం ఉందా? ఆ మాట అంటున్నాడంటే అర్థం ఏంటి? వాగ్దానము కోల్పోయే అవకాశం ఉంది. కంటిన్యూ. నెక్స్ట్ అదే 4వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు, మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. వాళ్ళెవరో పడిపోయారు, మనం కాదు కదా అనుకోకండి. మనము కూడా పడిపోయే అవకాశం ఉంది. అంటున్నాడా లేదా రైటర్? కంటిన్యూ. 5వ అధ్యాయం 11వ వచనం. పత్రిక అంతా చెప్పట్లేదు నేను, రైటర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నాడో చూపిస్తున్నాను అంతే. 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరుచుట కష్టం. నేను ఇంకా చాలా చెప్పాల సబ్జెక్టు,
ఎక్కించుకునే స్థితిలో మీరు లేరంటున్నాడు వాళ్ళను. అంటే వాళ్ళెక్కడో వీక్గా కనపడుతున్నారు రైటర్ గారికి. అర్థమైందా? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? వీక్ అయిపోయిన వాళ్ళకు చెబుతున్న సబ్జెక్ట్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే బెత్తం తీసుకొని చెబుతున్నాడు పత్రిక. 5వ అధ్యాయం 11వ వచనం మళ్ళీ చదువుదాం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున. యేసుప్రభు రక్తంలో కడుగబడిన వాళ్ళు వీళ్ళందరూ. యేసుప్రభు రక్తంలో కడుగబడిన వారి గురించి చెబుతున్నాడు అక్కడ. వినుటకు మీరు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. కింద నెక్స్ట్ మాట 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. అంటే మీరు సేఫ్ అంటున్నాడా, జాగ్రత్త అంటున్నాడా? ఆ మాటలను బట్టి చెప్పండి. కాలమును బట్టి చూచితే మీరు ఏ స్టాండర్డ్లో ఉండాలి, ఏ స్టాండర్డ్లో ఉన్నారు మీరు ఇప్పుడు? మా వాడిని బడిలో చేర్పించి 10 ఏళ్ళు అయింది మాస్టారు, ఆడికి ఇప్పటికీ 2 రెండ్లు ఎంత అంటే ఆడు చెప్పట్లేదు. అంటే పొగుడుతున్నట్టు కాదు ఇది. అయ్యో మీ అభిమానం అండి, థ్యాంక్స్ అనకూడదు. 10 ఏళ్ళైనా మా వాడు ఇంకా 2 ఎక్కంలో ఈత కొడుతున్నాడు అంటే పొగుడుతున్నట్టు కాదు. కాలమును బట్టి చూచితే ఇప్పటికే వాడు లెక్కల్లో స్నానం చేయాలి, వాడు బకెట్లో మగ్గు కూడా ముంచలేకపోతున్నాడు. ఇది పొగడత కాదు. కంటిన్యూ నెక్స్ట్ మాట. 5వ అధ్యాయం 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. వాళ్ళతో చెబుతున్న మాటలు ఇవన్నీ, మీకు అనుభవం రాలేదని చెప్పడం అదంతా మ్యాటర్. నెక్స్ట్ 5వ అధ్యాయం 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగునని. బలమైన వారి గురించి వీళ్ళతో ఎందుకు చెబుతున్నాడు? మీరు వాళ్ళంత బలంగా లేరని. మ్యాటర్ అర్థమవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు క్యాచ్ ద మూడ్ ఆఫ్ ద లెటర్ అండ్ ద టోన్ ఆఫ్ ద రైటర్ అని అడుగుతున్నాను. ఇక్కడ పత్రికలోని మూడ్ అర్థమవుతుందని అడుగుతున్నాను, రైటర్ యొక్క టోన్ అర్థమవుతుందని అడుగుతున్నాను నేను. ఏది సత్యం? వాక్య సారాంశం. కంటిన్యూ. 6వ అధ్యాయం 4వ వచనం హెబ్రీ పత్రిక. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. నెక్స్ట్. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, ఆ మాట అంటలించేయండి, తప్పిపోయిన వారు. అంటే ఆల్రెడీ ప్రభులోనికి వచ్చి ఈయన ఎవరికైతే వ్రాస్తున్నాడో వారిలో కొంతమంది ఏమైపోయారట చెప్పండి? తప్పిపోయారు. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయన అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట సాధ్యం. యేసు ప్రభువే మాకు దిక్కు అని ఒకప్పుడు లోపలికొచ్చి ఇప్పుడు యేసు ప్రభు లేకున్నా పర్వాలేదు అనే ఒక భావనలోనికి రావడం, వేరే వేరే ఆప్షన్స్ని వెతుక్కోవడం. చార్మినార్కి హైదరాబాదులో 4 దారులు ఉంటాయి. ఏ దారిలో వెళ్ళినా చార్మినార్ వస్తుంది అంటుంటారు బయట. అలాగనే స్వర్గానికి కూడా చాలా దారులు ఉంటాయి. ఏ దారిలో వెళ్ళినా స్వర్గమే వస్తుంది, ఈయననే నమ్ముకుంటేనే కాదు అనే భావనలోకి వెళ్ళిపోయారు. మనకు పరిచయస్తుల్లో కొంతమంది అలా లేరు. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. విచిత్రం ఏంటంటే కొంతమంది మనల్ని ప్రభులోనికి నడిపించిన వాళ్ళు పడిపోయి ఉంటారు. ఇప్పుడు మనలను ప్రభులోనికి నడిపించిన వారు ఇప్పుడు పడిపోయి ఉంటారు. మనం వెళ్ళి చెబితే నువ్వా నాకు చెప్పేది అంటారు మళ్ళీ రివర్స్లో. నేను నీకు చెప్పినోండి, దెబ్బకు నోరు మూసుకోవాల్సిందే మనం. ఇది నిజమే కదా అని. కంటిన్యూ. నెక్స్ట్ 8వ వచనం. అసలు ఈ ముక్కడగండి ఇది ఎందుకు చెబుతున్నాడు? ఇప్పుడు 6వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి.
అయితే ముండ్ల తుప్పలును గచ్చ తీగెలును దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొంద తగినదగును, తుదకది కాల్చివేయబడును. ఈ బృందం తగిలితే హెబ్రీ పత్రిక ఏం మాట్లాడకండి. 6వ అధ్యాయం 8వ వచనం చూపించి ఈ వచనం అర్థం ఏంటో చెప్పండి. రైటర్ దీని గురించి ఎందుకు చెప్పాడు అది అంటే ఏందనుకుంటున్నారు? అయితే ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల, అంటే దాని మీద అంటే పై సందర్భం చదివితే భూమి గురించి మాట్లాడుతున్నాడు. అసలు హెబ్రీ పత్రికలో భూమి ఎందుకు వచ్చింది, భూమి మీద ముండ్లెందుకు వచ్చాయి, భూమి మీద తుప్పలు ఎందుకు వచ్చాయి, భూమి మీద గచ్చ తీగలు ఎందుకు వచ్చాయి, భూమి విసర్జింపబడడం ఏమిటి, నేల శాపానికి గురవడం ఏంటి, తుదకది కాల్చివేయబడడం ఏంటి, అసలు రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పుదురా? అడగండి ఇదే మాట. 6వ అధ్యాయము 8వ వచనంలో రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పనా? ఇంటికి వెళ్ళి చదవండి తర్వాత 6వ అధ్యాయంలో. క్రైస్తవుడంటే భూమి లాంటివాడు. పైన 7వ వచనం చూపించి ఒకసారి. 8వ వచనం చూపిస్తున్నావు కానీ 7వ వచనం చూపించి, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. తన మీద పడుతున్న నీళ్లను తాగి భూమి మంచి పంటను ఇచ్చినంత వరకే దాన్ని హాయిగా చూస్తారు జనాలైనా దేవుడైనా. ఇవ్వవలసిన పంటకు బదులుగా ముండ్ల తుప్పలను, నెక్స్ట్ మాట చూపించు, ముండ్ల తుప్పలను గచ్చ తీగలను అది ఫలించడం మొదలు అయిందనుకోండి, అప్పుడు ఇక మీదట ఈ నేలలో నుంచి మంచి చెట్లు ఏమీ రావని అందరూ నిర్ధారించుకొని చివరికి ఏం చేస్తారట? కాల్చివేస్తారు. ఆయన చెప్తాలనుకుంటుంది అగ్రికల్చర్ గురించి కాదు, అక్కడ మన కల్చర్ గురించి. ఇది మన కల్చర్, అగ్రికల్చర్ కాదు. ఒక నేల నుండి రావలసిన మంచి చెట్లు ఫలించకుండా ఏదేసినా ముండ్లే వస్తున్నాయనుకోండి, ఏది వేసినా గచ్చ తీగలే వచ్చేస్తున్నాయనుకోండి, ఏం చేస్తారట? మొత్తం అన్నిటినీ. అప్పుడప్పుడు మన ఇంటి చుట్టూ కూడా పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి. చూసి 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 ఒకరోజు ఏం చేస్తాం? అన్నిటినీ నరికేసి అగ్గిపెట్ట తెచ్చి కాల్చేయడమే. ఈ ముక్క హెబ్రీయులకు ఎందుకు చెప్పాడు చెప్పనా? దేవుడు తన కృప అనేటువంటి వర్షాన్ని మీ మీద కుమ్మరిస్తున్నాడు. నిలబెట్టుకొని సచ్చారా సావకుండా ఉంటారు. కృప అనే వాన కురుస్తున్న కృపను నిలబెట్టుకోకపోతే ఏదో ఒకరోజు ఏం చేస్తాడు ఆయన? ఇక నువ్వు పనికిరావు అని సర్టిఫికెట్ రాసి విసర్జించి శపించి చివరికి ఏం చేస్తాడట? కాల్చేస్తాడు. అంత పెద్ద టోన్తో రైటర్ గారు ఇంత వార్నింగ్లు ఇస్తుంటే ఆ పత్రిక తీసుకున్నా నువ్వు నాకు చెప్పేది మనము సేఫ్ అని. 2020 ఆడితే కుదరదు, టెస్ట్ మ్యాచ్ ఇది. 2020 కూడా 10-14 ఇది 2020 కూడా కాదు, 10-14 అట. కంటిన్యూ చేయి నెక్స్ట్. ఆ మాట చూడండి 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. అంటే ఇంతకు ముందున్న ఆసక్తి ఇప్పుడు మీకు లేదు. ఆ ఆసక్తి ఫైనల్ వరకు మీలో చూడాలని మా అపేక్ష. ఆ మాటలో గ్రంథకర్త ఉద్దేశం ఏంటి? ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేరు మీరు. కంటిన్యూ 10వ అధ్యాయం 12వ వచనం. అదేనా తమరు చూపించవలసింది? ఒక్కసారి ఆలోచించుకో. ఏం చూపించావు ఇప్పుడు? 6వ అధ్యాయం. నువ్వు ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయింది. నీ సంగతి చెప్తా. నాకు
నా ఫైటింగ్ వాళ్ళతో కాదు ఇప్పుడు కాసేపు, నీతో. 6వ అధ్యాయము ఏ వచనం చూపించారు సార్ ఇందాక? ఏ వచనం చూపించారు ఇందాక? ఇది ఎగ్గొట్టావు కదా, 10,000 కట్టు. 6వ అధ్యాయం 15వ వచనం చూపించాలి. ఆ మాట నమ్మి అతడు అంటే ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాం గారు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, ప్రొజెక్టర్ ఆపరేటర్ ఎవరు ఇక్కడ? రైట్. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. వీళ్ళకు పత్రిక రాస్తూ అబ్రహాము గారి ఓర్పు గురించి ఎందుకు చెప్పాడు అంటే, దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చినా అది ఆయన పొందడానికి అబ్రహాము గారిలో ఏ గుణము ఉండినది? ఓర్పు. అది మీలో కరువైంది. అది సబ్జెక్ట్. అది హెబ్రీయులారా, దేవుడు అబ్రహాముకు చేసినట్టుగా మీకును వాగ్దానము చేశాడు, మనకు, క్రైస్తవులైన మనకు. కానీ దాన్ని మీరు పొందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకో చెప్పనా? దేవుని వాగ్దానాలు మనం పొందుకోవాలంటే మనలో ఏ గుణాలు ఉండాలి? ఓర్పు. అది చెప్తున్నాడు అక్కడ. అడగండి. 6వ అధ్యాయం 15వ వచనంలో అబ్రహాము గారి ఓర్పు గురించి వీళ్ళకి ఎందుకు చెప్పాడని అడగండి. జస్ట్ ఇప్పుడు చూపించండి, మీరు చూపించాలనుకున్నది. 10వ అధ్యాయం 12వ వచనం. 10వ అధ్యాయం 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పోర్షన్ ఆసీనుడి. ఈయనైతే ఎవరిని కంపేర్ చేసి చెప్తున్నాడు సార్? వాళ్ళు చెప్పాలి ఇవన్నీ అంటే అక్కడ ఏదో ఒక కంపారిజన్ జరుగుతోంది. కంటిన్యూషన్. నెక్స్ట్ 18వ వచనం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. అదెందుకు చెప్తున్నాడు? మళ్ళీ బలి ఉండదు, మళ్ళీ బలి ఉండదని ఎందుకు చెప్తున్నాడు? అసలు ఆయన ఫోకస్ అప్పుడేమో యేసుప్రభు బలి, తర్వాత ఇంకొకరి బలి అని కాదు. కంటిన్యూషన్. నెక్స్ట్. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన దీవునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. నెక్స్ట్ 19 నుంచి 22. 20 ఎక్కడ? 20 లేదా? కలిసి ఉన్నాయా? రైట్. గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం గల వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గల వారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి అని వీళ్ళకెందుకు చెబుతున్నాడు? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయతను వీళ్ళు ఏం చేస్తున్నారు? కోల్పోతున్నారు. ఇంతకుముందు నమ్ముకున్నంతగా యేసుప్రభుని ఇప్పుడు నమ్ముకోవట్లా. ఇంతకు ముందున్నంత నమ్మకం యేసుప్రభు ఇప్పుడు లేదు. ఇంతకు ముందున్నంత విశ్వాసం, ఇంతకు ముందున్నంత గౌరవం యేసుప్రభు మీద తగ్గిపోతొస్తున్న వాళ్ళకు రాస్తున్న పత్రిక ఇది. క్యాచ్ ద పాయింట్. నెక్స్ట్ 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. వాగ్దానం చేసినోడు నమ్మకమైన వాడు, దాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత మనది. మధ్యలో నేను నమ్మనంటే ఇశ్రాయేలు చేసింది అదే. పాత నిబంధనలో కనాను ఇస్తానన్నాడు, ప్రయాణం చేయి వచ్చేంత వరకు నడిపిస్తున్నాడుగా. మధ్యలో మాకు ఐగుప్తే బాగుంది, ఐగుప్తుకు మేలు వెళ్ళుట మేలు కాదా అంటే వెళ్ళిపోరా అన్నాడు. అంతే. వెళ్ళిపో, దమ్ముంటే వెళ్ళిపోయి ఐగుప్తుకు. మళ్ళీ వాగ్దానం చేసిన వాడి దగ్గర ప్రాబ్లం లేదు, దాన్ని పట్టుకోవడంలో ప్రాబ్లం మన దగ్గర ఉంది అంటున్నాడు, వీళ్ళ దగ్గర ముఖ్యంగా. నెక్స్ట్ 24. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఆ మాట మీకు అర్థమైపోవాలి. ఎవరికైతే ఈ పత్రిక రాస్తున్నాడో వారిలో కొందరు ఏం చేస్తున్నారు? మానుకొనుచున్నారు. ఏమిటి? సమాజముగా కూడుట మానక. ఎందుకు కూడుకోవడం మానేస్తున్నారు? నమ్మకం తక్కువై.
ప్రభు మీద నమ్మకం తక్కువై కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. కంటిన్యూ చేయంక 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలీకను ఉండదు. అంటే బుద్ధిపూర్వకంగా పాపాలు చేసే అవకాశం ఉందంటున్నాడా లేదంటున్నాడా? ఉంది. వాళ్ళు చేస్తున్నారు అదే, తెలిసి తెలిసి చేస్తున్నారు తప్పు. నెక్స్ట్, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. లోపలికొచ్చి తప్పిపోతే ఇక నీకోసం బలి ఉండదు, ఇక దహించు అగ్ని తీర్పు. నెక్స్ట్ 28వ వచనం, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఏం చెప్తున్నాడు చెప్పనా? పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తేనే ఆ రోజుల్లో నీకు శిక్ష తప్పలేదు. నెక్స్ట్ 29, ఇట్లుండగా, అర్థమైందా? మోషే ధర్మశాస్త్రాన్ని మీరితేనే నిన్ను విడిచిపెడితే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పాత నిబంధనలు ఇశ్రాయేలులకు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడితే, ధర్మశాస్త్రము పొందినవాడు, ధర్మశాస్త్రానికి జైగొట్టినవాడు, ధర్మశాస్త్రానికి లోబడతానని మాటిచ్చినవాడు మధ్యలో దాన్ని మీరితే, మోషే ధర్మశాస్త్రాన్ని మీరితేనే వదలని దేవుడు క్రొత్త నిబంధనను అతిక్రమించి బతుకుతానంటే ఎలా వదులుతాడనుకుంటున్నారా మీరు అంటున్నాడు. నేను ఇంకా చదివించలేదు కానీ 2వ అధ్యాయంలో కూడా ఆయన ఆర్గ్యుమెంట్ అదే. దేవదూతల ద్వారా స్థిరపరచబడిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు వదలకపోతే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. అది ఆర్గ్యుమెంట్ అక్కడ. ఆర్గ్యుమెంట్ ఇక్కడ మళ్ళీ నేను 10వ అధ్యాయం చదువుతూ 2వ అధ్యాయాన్ని నేను గుర్తుకు తెచ్చుకుంటున్నానంటే, పత్రిక మొత్తాన్ని కలిపి చదవాలి కానీ ముక్కలు చదివితే విషయం కూడా ముక్కలే అర్థమవుతుంది. ఇది చదవగానే నాకు ఏం స్ట్రైక్ అయింది? 2వ అధ్యాయం స్ట్రైక్ అయింది. అంటే రైటర్ గారు ప్రారంభము నుంచి ఒకే పాయింట్ మీద ఉన్నాడు. ఆయన లైన్ అదే, కంటిన్యూషన్. నెక్స్ట్ 30, పగ తీర్చుట నా పని. ఇంత పెద్ద మాట దేవుని గురించి చెప్పేటప్పుడు ఈలతో ఎందుకు చెప్పాడు? నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు, అమాట చూడండి, తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వానిని ఎరుగుదుము కదా. ఎవరికుందంట తీర్పు? ఆయన ప్రజలకు కూడా తీర్పు ఉంది. ఆయన ప్రజలు ఎవరింతకు? సిలువ దగ్గరకు వచ్చి ఆయన సొత్తైన ప్రజలని మెడలో ట్యాగ్ వేసుకున్న వాళ్ళందరూ ఎవరు? మనమే. పాత నిబంధనలు అయితే ఇశ్రాయేలీలు, కొత్త నిబంధనలు అయితే క్రైస్తవులు. మనకు కూడా తీర్పు ఉందా? తోక జాడిస్తే ఉంది. సరిగ్గుంటేనే తీర్పును దాటుతాం, లేకపోతే నిలబెడతాడు. నెక్స్ట్ జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అసలు ప్రాబ్లమే లేని వాళ్ళకి ఈ మాటలు ఎందుకు? మీరు ఆలోచించండి. జనరల్గా ప్రాబ్లమే లేని వాళ్ళకి చెప్పే మాటలు ఇవన్నీ. ప్రారంభ అధ్యాయాల నుంచి 10వ అధ్యాయం వరకు ప్రయాణం చేస్తే లైన్ అంతా ఒకటే కనపడుతోంది. కంటిన్యూషన్ 32, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ ముక్క? చెప్పండి, ఈ ముక్క ఎందుకు చెప్తున్నాడు? అసలు ఒకప్పుడు మీరు భలే ఉండేవాళ్ళు కదా, ఏం పోయే కాలం వచ్చింది, ఇట్లా తయారయ్యారు. అది మ్యాటర్ అక్కడ. పూర్వపు దినములు జ్ఞాపకము చేసుకున్నాడు అంటే అర్థం ఏంటి? శ్రమలతో పోరాటము చేసిన హిస్టరీ మీది. ఇప్పుడు ఎవడు బెదిరించాడు మిమ్మల్ని? ఇప్పుడు ఎందుకు తప్పిపోతున్నారు? ఇప్పుడు ఎందుకు బలహీనపడుతున్నారు? నెక్స్ట్, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. అంటే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఇక విడిచిపెట్టేశారు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.
ఇప్పుడే మీరు ఇంకా బలంగా ఉండాలి. నెక్స్ట్, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. 6వ అధ్యాయంలో అబ్రహాము గారి గురించి చెప్పాడేమని? అబ్రహాము ఓర్పుతో వాగ్దానమును పొందెను. ఇప్పుడు 10వ అధ్యాయంకి వచ్చేసరికి మీకు ఓర్పు అవసరమై ఉన్నది. అక్కడేం చెప్పాడు? అబ్రహాము ఓర్పుతో పొందాడు. ఇక్కడేమంటున్నాడు? మీకు ఓర్పు అవసరము. అంటే అబ్రహాము గారిలా మీరు బతకట్లేదు. రైటర్ గారు చెబుతున్న దానికి పూర్తిగా భిన్నంగా చెబుతున్నారు వీళ్ళు. మీరు ప్రాబ్లంలో ఉన్నారని చెబుతున్న రైటర్ గారి మూడుని పక్కన పెట్టి మనము ప్రాబ్లంలో లేమని తిప్పేస్తున్నారు. వీళ్ళని ఏం చేయాలో చెప్పండి. నెక్స్ట్, నా ఎదుట నీతిమంతుడైన వాడు, ఆ మాట చూడండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అంటే వెనుక తీసేవారు కూడా ఉంటారా? చెప్పండి. క్రైస్తవులలో ఉంటారనే కదా? ఉంటారు కాదు, వీళ్ళల్లో ఉన్నారు గనుక. కొంతమంది వెనుకడుగులు వేస్తున్నారు గనుక. ఆ మాట ఎందుకు చెప్పాడు అర్థం చేసుకోవద్దు. కంటిన్యూ. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారై ఉన్నాము. ఆ ముక్క ఎందుకు ఇచ్చానంటే మీకు ఇప్పుడు వెనుక తీస్తే ఏముందని? నాశనం. ఆ మాట చూడండి, అక్కడ వెనుక తీస్తే రిజల్ట్ ఏమిటి? నాశనం. ఉంటే రక్షణ, వెనుక తీస్తే నాశనం. వన్స్ సేవ్డ్ ఆల్వేజ్ సేవ్డ్ లేదే? అక్కడ ఉందా? లేదే. నెక్స్ట్, 11వ అధ్యాయం మన ఫేవరెట్ అధ్యాయంగా, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అదెందుకు చెప్పాడు? అసలు కంటత వాక్యం ఇది. మనకు చిన్నప్పటి నుంచి మనకు కంటత వాక్యం అది. అసలు అదెందుకు చెప్పాడు గ్రంథకర్త? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అంటే కంటి ముందు కనిపించకపోతే మీరు నమ్మరా? ఆయన ఆర్గ్యుమెంట్ అది. కళ్ళతో చూస్తేనే నమ్ముతారా? అసలు విశ్వాసం అంటే కళ్ళతో చూసి నమ్మేదా, చూడకుండా నమ్మేదా? అది ఆర్గ్యుమెంట్. 2వ వచనం, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఎవరా పెద్దలు? హేబెలు గారు, హనోకు గారు, నోవహు గారు, అబ్రహాము గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, శారమ్మ గారు, మొత్తం విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో. అసలు 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల గురించి హెబ్రీయులకెందుకు చెబుతున్నాడు? నా ప్రశ్న. ఎందుకు చెప్పనా? సీనియర్లను చూపిస్తే వాళ్ళ బతుకులు చదివైనా బుద్ధి వస్తుందని వీళ్ళకి. కళ్ళ ముందు చూస్తే నమ్ముతారా? కళ్ళతో చూస్తే నమ్ముతారా? అయితే హేబేలు చూసి నమ్మినోడు కాదే, హనోకు చూసి నమ్మినవాడు కాదే, అబ్రహాము చూసి నమ్మినవాడు కాదే, జలప్రలయాన్ని నోవాహు గారు చూసి నమ్మినవాడు కాదే. అది కౌంటర్. అది వరకు చూడని, అది వరకు కానని, అది వరకు వినని ఒక మహాప్రళయం రాబోతుందంటే చేతులు కట్టుకొని నమ్మి ఓడను సిద్ధపరిచిన నోవహు అనే తండ్రి మీకు నేర్పిస్తున్న పాఠం ఏంటని అడుగుతున్నాడు. చూపించు నెక్స్ట్ మాట. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. వీళ్ళకెందుకు చెప్తున్నాడు మాట? విశ్వాసాన్ని కోల్పోతున్నారు కనుక. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అంటున్నాడు. అర్థం ఏంటి? ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పనాలని. దారి తప్పుతున్న హెబ్రీయులకు బెత్తము తీసుకొని రాస్తున్న పత్రిక ఇది. నెక్స్ట్, ఎక్స్క్యూజ్ మీ, నేను 11వ అధ్యాయం అంతకంటే ఎక్కువ రాయలా, ఎందుకంటే ఇంకా టైం సరిపోదని. క్లూ ఇచ్చాను.
విశ్వాస వీరుల గురించి వీళ్ళకెందుకు చెబుతున్నాడంటే బుద్ధి రావడానికి. 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున, నెక్స్ట్ మాట, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అంటే సులువుగా పాపాల్లో వీళ్ళు పడిపోతున్నారండి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడు? తన ఆర్గ్యుమెంట్ ఇదంతా ఇంత బలంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళని బలపరచడానికి. నెక్స్ట్, పడిపోకూడదని. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎందుకు ఓర్పు 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 అంటున్నాడు? అది వీళ్ళలో లేక బలహీనులై వెనక్కెళ్ళిపోతున్నారు కనుక. కారణం ఏదైనా సరే. నెక్స్ట్, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. అంత ఓవర్ బిల్డప్ ఇవ్వకని అంటున్నాడు. చిన్న చిన్న వాటికే అబ్బో శ్రమలు, అబ్బో కష్టాలు, అందుకే నాకు ఇది వద్దు, అంత పెద్ద 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 డైలాగులు మనకు సెట్గా ఉంటున్నాడు ఆయన. ఎందుకు? పాపంతో పోరాడిన వాళ్ళ చరిత్ర ఏంటో చూడమంటున్నాడు. నెక్స్ట్, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను ధృవీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించి వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మరచితిరి. అంటే ఆల్రెడీ మిమ్మల్ని దారిలోనికి తీసుకొని రావడానికి ప్రభు గద్దించడం మొదలుపెట్టాడు, శిక్ష వేయడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ మీరు ఆ శిక్షలో ఉన్నారు, కానీ మీరు దాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడు? ఏం తప్పు చేశాం? అద్దో మీ మంచి కోసమే దేవుడు ఆల్రెడీ దెబ్బేస్తున్నాడు అంటున్నాడు. నెక్స్ట్, హెచ్చరికను మరచితిరి, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? నెక్స్ట్, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు గారు. ఆర్గ్యుమెంట్ మీరు ఫీల్ అవుతున్నారా? పత్రికలో ఒక వాదన టోన్ ఫీల్ అవుతున్నారా? అసలు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తాడంటే ఆయన? ఏం తప్పు చేశాం అంటున్నారు వాళ్ళు. అంత అవసరం లేదు. మీ ఇంట్లో మీ అమ్మ నాన్నే బెత్తం తీసుకుంటారు కదా మీ మీద, ఆయన బెత్తం తీసుకున్నాడంటే ఏదో కారణం ఉంటుంది, మంచి కోసమే. నెక్స్ట్, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. దేవునికి దూరం అవుతున్న వారికి చెబుతున్న మాటలు ఇవన్నీ. నెక్స్ట్, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే, ఆ మాట చూడండి, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆ ముక్క అర్థం చేసుకోండి ఒకసారి. తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే శిక్షించుచున్నాడంటే ఆల్రెడీ వీళ్ళు ఎక్కడున్నారు? తిరోగమన స్థితిలో ఉన్నారు. పురోగ పరిశుద్ధతలో ఉండవలసిన వారు కాస్త తిరోగ పరిశుద్ధతలో ఉన్నారు, అంటే కోల్పోతున్నారు. ఎక్కడ వీళ్ళు పరిపూర్ణ పరిశుద్ధతను కోల్పోతారేమోనని దేవుడే ఏం చేస్తున్నాడట? మేలు కొరకు శిక్షిస్తున్నాడట. ఫెయిల్ అయ్యేవాడికి దెబ్బలు పడతాయా, పాస్ అయినోడికా? జనరల్గా చెప్పండి, అదే అలా పరిస్థితి. నెక్స్ట్, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమునిచ్చును. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాడు మాట. అన్నీ ఇప్పుడు మీకు ఇబ్బందిగానే ఉంటాయి, దెబ్బలు పడితే ఇబ్బందే, కానీ మంచి జరుగుతుంది. నెక్స్ట్, కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. వీక్ అయిపోయారు ఇప్పుడు మీరు. నెక్స్ట్, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. మీ పాదాలు మీ కాళ్ళు వీక్ అయిపోయాయి. నెక్స్ట్, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అసలు ఎక్కడికి వస్తున్నాడు చూడండి సబ్జెక్ట్. ఆ దేవుడొద్దు, ఈ విశ్వాసం వద్దు, ఏమొద్దు, మా బతుకు మేము బతికేస్తాం, వస్తే వచ్చింది లేదంటే లేదు, ఆ స్వర్గం ఏదో అన్న బతుకులు ఉంటే జాగ్రత్త. పరిశుద్ధత నిర్లక్ష్యం చేశారనంటే పరిశుద్ధత లేకుండా దేవుని మీరు అసలు చూడలేరు. సబ్జెక్ట్. నెక్స్ట్, మీలో ఎవడైనను దేవుని, ఈ మాట చూడండి, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని. కృపను కోల్పోతామా?
వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఈ సదరు బోధక సమూహ ఆర్గ్యుమెంట్ ఏంటి? దేవుడు కృపచేత రక్షించేసుకున్న తర్వాత నువ్వెట్లా రక్షణ పోగొట్టుకుంటావు? అబ్బే తప్పు. హెబ్రీ పత్రికలో ఏముందంటే అని ఆ ముక్క చూపిస్తారు మనకు. ముక్కెందుకు బాసు, మొత్తం చదువుదాం రా అన్నాం అంతే. హెబ్రీ పత్రిక రైటర్ గారు చెప్పేది ఒకటి, వీళ్ళు మనకు చెప్పేది ఒకటి. దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోనని తాను చెడిన కోతి వనమెల్లా చెరిపివేయనన్నట్టుగా సంఘంలో ఒక్కడు తప్పిపోతే చాలు మిగిలిన ఒక 10 మందినైనా లాగుతాడు చెడగొట్టడానికి. జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ. అనేకులు అపవిత్రులై పోదురేమోననియు నెక్స్ట్ మాట ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వమును అమ్మేసిన ఏషావు గురించి ఇక్కడెందుకు చెప్పాడు? దేవుడిచ్చిన ఆధిక్యతను మనము కూడా లోకం కోసం అమ్మేసుకుంటూ ఉంటాం. ఏషావు ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ? మన జీవితాలలో ఏషావులు కనపడుతున్నారు దేవునికి. ఆ మనిషి ఒక పూట కూటి కొరకు అమ్మేస్తే మనం దేనికో దేవుణ్ణి అమ్మేస్తున్నాం. అది భ్రష్టత్వం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను నెక్స్ట్ మాట వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకునుడి. అసలు హెబ్రీ పత్రికలో జారత్వం గురించి వ్యభిచారం గురించి పలుమార్లు ప్రస్తావిస్తున్నాడంటే వాళ్ళ మధ్య ఏ ప్రాబ్లం ఉందో మీరు గెస్ చేయండి. ఇప్పటికే కామాభిలాష. ఈ ప్రబుద్ధులు మనకేం చెప్తారు? మనము సేఫ్. ఎవరు చెప్పారు మీకు సేఫ్? హెబ్రీ పత్రిక. అందుకే హెబ్రీ పత్రికను అంత సీరియస్గా పట్టుకున్నా నేను ఇక్కడ. హెబ్రీ పత్రిక తీసుకొని అసలు హెబ్రీ పత్రికను వాళ్ళు పొరపాటున తీసుకుంటున్నారు. దాన్ని టచ్ చేస్తే కరెంటు షాకే తగులుతుంది. కరెక్ట్గా టచ్ చేయాలి కానీ దాన్ని. వీళ్ళ వాదనను తిప్పికొట్టడానికి బైబిల్ అంత అవసరంలా. వాళ్ళ అంబుల పొదిలో ఉన్న హెబ్రీ పత్రిక ఒక్కటి చాలు. వాళ్ళు ప్లగ్ సరిగా పెట్టట్లా, అందుకే షాకులు తగలట్లా. వాళ్ళ ఆర్గ్యుమెంట్ను పట్ట కొట్టేదే హెబ్రీ పత్రిక. అది పట్టుకొని వస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకునుడి. ఆల్రెడీ వాళ్ళకి బుద్ధి చెప్పేటోళ్ళు ఉంటే అలా నిరాకరిస్తున్నారు వీళ్ళు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. పరలోకం నుంచి దేవుడు ఆల్రెడీ హెచ్చరిస్తున్నట్ట వీళ్ళని. పరలోకము నుండి హెచ్చరికలు వస్తుంటే నిర్లక్ష్యము చేస్తే తప్పించుకుంటామా? హెచ్చరిక కనబడట్లా మాట. పరలోకము నుండి బుద్ధి చెప్పువా నిరాకరిస్తే జాగ్రత్త. నెక్స్ట్, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ ముక్క వీళ్ళకెందుకు చెప్పాలి? దేవుడు దహించు అగ్ని వీళ్ళకెందుకు చెప్పాలి? చెప్పండి. మన దేవుడు చాలా స్ట్రిక్ట్ అన్న మొక్కలకి ఎందుకు చెప్పాలి? కాపీలు బొట్టిగా పాస్ అవుదాం అనుకుంటున్నారు వీళ్ళందరూ, అందుకు స్ట్రిక్ట్ అని చెప్పాడు ఇక్కడ. ఆయన దగ్గర ఈ డ్రామాలన్నీ వర్కౌట్ కావు. నెక్స్ట్, అబ్బా ఇప్పుడు కనపడే వచనం మనకు ఎంత ఫేవరెట్ వర్సో. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఆ ముక్కెందుకు చెప్పాడో చెప్పనా? మీరు పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి పత్రికలో రాసుకోమని చెప్పడానికి కాదు అది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని వాళ్ళకి ఎందుకు చెప్తున్నాడంటే వీళ్ళ వివాహ జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. చెప్పనా? పెళ్ళి ఒకరితో, షోకు మరొకరితో. అందుకు చెప్పాడు ఈ మాట. సర్టిఫికెట్ ఒకరితో, షికారు మరొకరితో. అందుకు చెబుతున్నాడు ఇక్కడ.
వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలేను. ఎందుకు చెప్పాడు ఇది? వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఈ ముక్క వీళ్ళకెందుకు చెప్పాడు? అందులో వీళ్ళు పీజీలు చేశారు కనుక. మీకు అర్థమవుతుందా? అందులో వీళ్ళు పీజీ హోల్డర్స్, యూనివర్సిటీ స్కాలర్స్ వీళ్ళు. ఎందులో ఒక ఊర్లో ఒక సంసారం, ఒక ఊర్లో ఒక సర్టిఫికెట్, మరో ఊర్లో షికారు. సొమ్ము ఒక చోట, షోకు మరొక చోట. ఈ పత్రిక తీసుకొనేనా వీళ్ళు ఫైటింగ్కి వచ్చేది? ఆలోచించండి. నెక్స్ట్, నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి. అంటే వీళ్ళని చెడగొట్టేటోళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. ఆ బోధలు వినే వీళ్ళు చెడిపోయారు. జాగ్రత్త అంటున్నాడు. నెక్స్ట్ కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. భరిద్దాం. యేసుప్రభు కోసం కొద్ది రోజులు ఏమొచ్చినా భరిద్దాం. ఆయన దగ్గరికి వెళదాం. ఆయన దగ్గరున్నోళ్లతో ఎవడని చెప్తాడా మనం ఆయన దగ్గరికి వెళ్దామని? దగ్గరున్నోళ్ళకి చెప్పే మాటలు కాదు, దూరం అవుతున్నోళ్ళకి చెబుతున్న మాటలు ఇవి. నెక్స్ట్, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము కనుక ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆశించకండి. నెక్స్ట్, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదు అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. జిహ్వాఫలం అంటే ఒప్పుకోవడం. యేసు ప్రభు తప్ప నాకు ఇంకొకరు దిక్కులేరని ఒప్పుకోవడం హృదయపూర్వకంగా. ఆ విశ్వాసం లేదు ఇప్పుడు వీళ్ళకు. నెక్స్ట్, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఈ మాట ఎందుకు చెప్పాడు? వినట్లేదు, లోబడి ఉండట్లేదు కనుక. నెక్స్ట్, అది ఫైనల్ వచనం. ఆ మాట అందరు చదవండి. ఇప్పుడు ఆ మాట అందరు చదవండి. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నానంటే సబ్జెక్టు కొద్దిగా చెప్పాను, ఎందుకంటే ఎక్కించుకున్నంత సీన్ మీకు లేదని. మీకంటే మీకు కాదు, ఆయన అంటున్నాడు. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నానంటే 1వ అధ్యాయం నుంచి ఇంతవరకు చెప్పిందంతా వార్నింగ్. ఏం లెటర్ ఇది? వార్నింగ్ లెటర్, గుడ్ మార్నింగ్ లెటర్ కాదు ఇది. హలో హాయ్ అని చెప్పే లెటర్ కాదు, ఖబర్దార్ అని చెప్పే లెటర్ ఇది. నేను వార్నింగ్ ఇచ్చాను కానీ మీరు అర్థం చేసుకొని సహించండి అని వేడుకొనుచున్నాను. ఎందుకంటే మీ మంచి కోసమే అంటున్నాడు గ్రంథకర్త. ఆ హెబ్రీ పత్రికలో ఒక ముక్క పట్టుకొని ఏంటయ్యా మీరు చెప్పేది? ఏంటి చెప్పేది? హెబ్రీ పత్రిక మొత్తాన్ని పిండితే వచ్చే సారమే వార్నింగ్. బీ కేర్ఫుల్ అంటుంది పత్రిక. పరిశుద్ధతను నిర్లక్ష్యము చేస్తే తప్పించుకోలేరు, జాగ్రత్త. రక్షణను నిర్లక్ష్యము చేస్తే తప్పించుకోలేరు, జాగ్రత్త. ఎంత మోసం, ఎంత దగా, ఎంత అజ్ఞానం. అందుకే మనము రాజీ పడట్లా. We will not compromise. We will fight and continue to fight till the end.
అందుకే కృపా సందేశాలు ఎప్పుడైపోతాయని ఇంతవరకు ఎవరు నన్ను అడగలేదు. ఒకవేళ అడిగితే నా ఆన్సర్ ఇది చెప్పలేనిది అంతే. ఎన్నైనా రావచ్చు, ఎన్నొచ్చినా రానివ్వండి, అన్ని నేర్చుకుంటాం. కృపా సందేశాల శీర్షికలో ఇది 22. పరిశుద్ధతను, టైటిల్ ఏమిటి? పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అన్న సబ్ టైటిల్లో ఇది 6వ భాగం. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు మీకు దీనికి ఇంకొక స్పెషల్ టైటిల్ ఇచ్చాను, చూపించది. హెబ్రీ పత్రికలోని ఉద్దేశం ఏమిటి? ఇది స్పెషల్ టైటిల్ దానికి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హీబ్రూస్? అర్థమైందా పాయింట్? మీరు విని మర్చిపోతే కుదరదు. ఇదంతా ఇక్కడ పెట్టుకోవాలి. అప్పుడే మనము జాగ్రత్తగా ఉండి 10 మందిని జాగ్రత్త పరచగలము. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అన్న దానిలో ఇంతవరకు అయిపోయినవి 6. ఈ సబ్ టైటిల్పై మరొక భాగాన్ని మరొక వారం మాట్లాడుకుందాం. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అన్న సబ్ టైటిల్పై 7వ భాగము కూడా మనం మాట్లాడుకోబోతాము. ఇంతవరకు మనం మాట్లాడుకుందారు. కృపా సందేశాల శీర్షికలో ఇది 22వది. ఇంకనూ మాట్లాడుకోవలసినవి అనేకములు కలవు. మాట్లాడుకుందాం. రాబోయే వారాలలో మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, కృపా సందేశాల శీర్షికలో మరొక నూతనమైనటువంటి విషయాన్ని ఈరోజు మేము మాట్లాడుకున్నట్టుకు మీరు చూపిన అపారమైనటువంటి ప్రేమను బట్టి, ఇచ్చిన నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఎంత దారుణంగా వాక్యాన్ని వక్రీకరిస్తున్నారో మేము చూస్తున్నప్పుడు, ప్రభువా, వారి అజ్ఞానాన్ని తీసివేయమని, వారి ద్వారా తప్పుడు మార్గంలోనికి జారిపోతున్న వారిని కాపాడమని వేడుకొనొచ్చు. మాకు మీరు ఇస్తున్నటువంటి నడిపింపును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మును మేము తగ్గించుకొనొచ్చు. మీ ఎదుట మేము రిక్తులుగా ఎంచుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనొచ్చు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.